Hi. Hi, Sunil Penana. కాల్ చేయాలేమో వీళ్ళకి ఎవరికి అందరికి 1 o'clock ఐ రెస్ట్ బ్యాక్ ఇప్పుడు టూ మచ్ నేను ఇప్పుడే మీ ఐ మీన్ ఐ పుట్ రిమైండర్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు భోజనం చేశారా చేసేసారా టీచర్స్ కూడా ఉన్నారా వెనకాల టీచర్స్ ఉన్నారు ఓకే కబీర్ సంధ్యక్క లాగిన్ అవ్వలేదా కబీర్ మాట్లాడము హలో మనం స్టార్ట్ చేద్దామా మేడం యా వి విల్ స్టార్ట్ చేసి ఫస్ట్ మీ శోభ అని పేరు వస్తుంది నాది శోభ అని వస్తుందా మీరు శోభ అని ఆయన పంపించాడు లింక్ రీనేమ్ చేయండి రీనేమ్ చేయనా నేను ఎట్లా చేయాలి రీనేమ్ పైకి 3 డాట్స్ ఉంటాయి అవును దాంట్లో నేను చేయొచ్చేమో నేను చేస్తాను పని ఉంది I'll do it. అది because he sent it as I know. I just clicked it. I did it. చేసేసావా ఓకే ఓకే పిల్లలందరూ అమ్మాయిలేనా అబ్బాయిలు అందరూ ఉన్నారు అందరూ శ్రీమన్ టేక్ నైస్ పిక్చర్స్ కబీర్ గారు ఇదే 2 హాల్స్ లో కూర్చొని ఉన్నారా మేడం ఒక దగ్గర హోమ్ దగ్గర ఇంకోటి స్కూల్లో నేను ఇక్కడ హోమ్ లో ఉన్నామండి స్కూల్లో వేరే దాంట్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని స్క్రీన్ వస్తుంది కదా విల్ స్టార్ట్ వితౌట్ ఫర్దర్ డిలే we should start ఫస్ట్ 2 టాక్స్ నువ్వు కదా yes ma'am సో ఆయన కన్ఫ్యూజ్డ్ శ్రీమన్ he first 2 టాక్స్ జమున అని ఉన్నాయి మేడం అంటున్నాడు కెన్ యూ కాల్ జమున అండ్ ఫైండ్ అవుట్ when she what time can we start off అని we'll start meanwhile Shriman call Jamuna madam and Dr. Shobha also Shobha said she'll join around 2 o'clock kada yes ma'am madam and messaging that she'll join at 2 o'clock yeah but Jamunaki phone chese Shriman okay ma'am start చేసేస్తున్నా మేడం మీరు you join అని చెప్పు okay ma'am third talk is hers okay ma'am. Shall we start? Sandhyakka, I'm just waiting for Sandhyakka to come here. Can you call Sandhyakka? Is she joining or should we start? not yet కొంచెం బిజీగా ఉన్నారు ఆంటీ సరే we'll start off then. అంతేనా పిల్లలందరూ వచ్చేసినట్లేనా what we can do is Sandhyakka వీలైతే మధ్యలో గాని లాస్ట్ లో గాని yeah she can okay should I just start? yeah madam మీరు స్టార్ట్ చేశాక శాంత వీడియో will play yeah I'll start. yeah okay good afternoon all girls and boys and teachers
ఇప్పుడు మనము మీకు ఇప్పుడు ధీరా ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇది ఫాక్సీ ద్వారా, ఫాక్సీ అంటే ఫెడరేషన్. లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం ఫాక్సీ ద్వారా, మీకు ఒకసారి చెప్పాము ఆల్రెడీ. ఫాక్సీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెటిక్ గైనిక్ సొసైటీ ఆఫ్ ఇండియా. సో వీఆర్ ఆల్, మేమంతా దానికి మెంబర్స్. వీఆర్ 36,000 people, gynecologists in that, members in that organization, and Dr. Shanta Kumari is the president. Okay, and this is her brainchild anamata, to give awareness for all the children in the country. Violence against women ekko ayipotundi kada. What is Dheera anedi meeku Kiran Mai tarvata cheptadi. So idi ma chinna pillalki ee vayasulo vallaki chepte 9th nunchi 12th class pillalki manam sensitize cheste వాళ్ళకి దే బికమ్ గుడ్ సిటిజన్స్ అని చెప్పి లేటర్ ఆన్. పెద్దవాళ్ళకి చెప్పే కంటే చిన్నప్పటి నుంచి చెప్తే మీరు బాగా మంచి సిటిజన్స్ అవుతారని నమ్మకంతో ఇది ఆల్ ఓవర్ ఇండియా ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో ఈ కడపలో మీతోటే స్టార్ట్ చేసాం. మన ఆర్తి స్కూల్, చిన్మయ మిషన్ స్కూల్ కూడా ఉంది కదా కబీర్? రాలేదా? రామకృష్ణ మిషన్ స్కూల్. ఓకే, సో మన స్కూల్ తోటే ఫస్ట్ ప్రోగ్రామ్ కడపలో. సో దీని తర్వాత ఇంకా తక్కిన స్కూల్స్ అన్ని కడపలో చేస్తాం. సో ఫస్ట్ మాకు అసలు డాక్టర్ శాంతకుమారి ఏం చెప్తున్నారో, ఆమె లేదు ట్రావెలింగ్ కాబట్టి ఆమె వీడియో విందాం మనం. శ్రీమాన్, కెన్ యూ ప్లే ద వీడియో? Dear friends, Foxians, and the women of my country, I am Dr. Shanta Kumari, President of the Federation of Obstetrics and Gynecological Societies of India. As a doctor and a woman myself, I have observed very closely how prevalent violence against women is across the strata of our society and the enormous impact it has on the health of our women. My theme for the year as the President Foxy is Foxy for all always, and Dheera, stop violence against women. Dr. Shanta Kumari, who has relentlessly campaigned for the issues of girl child. I was happy to be the ambassador of Foxy Figure Ox in 2013, and I hope that me being an ambassador has motivated a lot of girls and many families. Violence against women is a serious human rights violation, leading to injury and sometimes even death. Unfortunately, 1 in 3 women experience some sort of physical and sexual violence during their lifetime. Violence in pregnancy is also widely prevalent, leading to unwanted pregnancies, unsafe abortions, neglected pregnancies with no antenatal care, all these contributing to maternal morbidity and near miss. As obstetricians and gynecologists, we have a great opportunity to assess and support women who experience violence. Because of the unique opportunity where we get to see them during the pregnancy, during the family planning visits, during their annual checkups, and multiple other times when they come to us. I strongly believe that by eliminating the violence against women, we are not only reaching the SDG goals, but also creates a just and equal society for our women. Until we make men and boys active partners, we can never end the violence against women. In an endeavor to sensitize our own fraternity, my initiative of Dheera was started to eliminate violence against women. I completely support her vision and mission as President Foxy, and also especially support her campaign, Dheera, Stop Violence Against Women. It was in 2016 at the launch of Dheera. We brought together the police, the obstetrician gynecologists, the National Commission for Women, the women and men on one single platform to wear orange and say no to violence against women. We organized the public forum and cyclothon to launch Dheera. In 2017 at the Foxy Figo Congress, we partnered with men and organized the bikeathon and the flash mob. The high point of Dheera was at the International Figo Congress at Rio, Brazil in 2018. The declaration on no to violence against women was signed with Figo and WHO. It was here global societies pledged their support to end this violence against women. The Dheera campaign and march at the World Congress of Figo in Rio in 2018 got wide international publicity. No change is possible unless the young minds adopt it and make it a part of their life.
Young minds are open and creative. They accept change. Foxy has always worked with adolescents for their health and well-being. Dheera this year adds a new page. I'm happy to share with you all that we are launching the Dheera online school certification course across the length and breadth of our country in all the schools. Foxy for all always. Dheera, stop violence against women. ఇప్పుడు చూసారు కదా డాక్టర్ జమునాదేవి కూడా జాయిన్ అయిపోయారు మనండి. అజయ్ sir. సో ఇప్పుడు విన్నారు కదా డాక్టర్ శాంతకుమారి ఏం చెప్పారో. హాయ్ అజయ్. అజయ్ అనేవాళ్ళు మనకు మెయిన్ పర్సన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్, అంతా ఆర్గనైజ్ చేసిన వాళ్ళు అన్నమాట. సో మీరు అందరు ఒకసారి థ్యాంక్స్ చెప్పేసేయండి ఆయనకి. థ్యాంక్ యూ అజయ్ సార్ అని చెప్పండి. Thank you so much for having me. Yeah. సో Lovely to see all of you. Yeah. Yeah. And these lovely students, everyone is like sitting so nicely. Yeah. సో ఇప్పుడు డాక్టర్ శాంతకుమారి చెప్పింది మీరందరూ విన్నారు కదా. అండ్ పివి సింధు కూడా చెప్పింది వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ ఇస్ సో ఇంపార్టెంట్ అని. సో విల్ గో టు అవర్ మెయిన్ ప్రోగ్రామ్. అండ్ ఇప్పుడు డాక్టర్ కిరణ్ మయ్యి మీకు అసలు ధీరా అంటే ఏంటో చెప్తుంది. సో వెల్కమ్ కిరణ్. Thank you, ma'am. Good afternoon, children. Yeah, thank you for joining on dot. They were all sitting, everything was ready by 1 o'clock. Actually, you were so punctual. Thanks to Kabir Garu and Sandhyakka and Aarti Home and everyone. I guess you all have created your email IDs. 120, 160 children had got their new email IDs. Thanks to Dheera and thanks to the initiative by Kabir Garu and Sandhyakka. So without delay, I'll start the first presentation. Vindhya madam చెప్పినట్టు అసలు ఈ వైలెన్స్ అంటే అగేన్స్ట్ విమెన్ అంటే స్త్రీల పట్ల హింస ఆర్ మనం రోజు చూస్తున్నాం కదా పేపర్లలో కానీ టీవీలో కానీ ఎక్కడ కానీ అమ్మాయిల పట్ల జరిగే అకృత్యాలు ఆర్ ఆల్ దోస్ థింగ్స్ అవంటే ఏంటి అసలు మేము డాక్టర్స్ గైనకాలజిస్ట్ ఎందుకు ఆ విషయం మీద ఫోకస్ చేస్తున్నాము, ఎందుకు మీ స్కూల్ పిల్లలతో అందరితో మాట్లాడుతున్నాము, అసలు ఈ ధీరా ప్రోగ్రామ్ ఏంటి, అది ఎట్లా మొదలైంది అనేది ఫస్ట్ ప్రెజెంటేషన్. దాని తర్వాత ఈ వైలెన్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది. అంత వైలెన్స్ అంటే గన్నులు పట్టుకొని లేదంటే కొట్టడము అలాంటిదే కాదు, ఎన్నో రూపాల్లో ఉంటుంది వైలెన్స్. కనిపించే రూపాలు, కనపడని రూపాలు. మీకు లాంగ్వేజ్ ఏది కంఫర్టబుల్, మిక్స్ చెప్పొచ్చా? So we'll go in Will be good. English they can all understand. We also are comfortable with the mix. So I'll start my presentation. చెప్పండి కబీర్ గారు. ఏమన్నా డౌట్ ఉంటే క్లాస్ లో రాసి పెట్టుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే క్లాస్ లో అడుగుదాం. మనము 3 ప్రెజెంటేషన్ల తర్వాత ఒక డౌట్స్ అండ్ ఇంటరాక్షన్ సెషన్, మళ్ళీ 3 తర్వాత మళ్ళీ ఒక పావు గంట అలా పెట్టుకున్నామండి. మాటలు అర్థం కాకపోయినా బాగుంటున్నారు, ధీరా అంటున్నారు, ధీరా చెప్పారు. అదే మాటలు అర్థం కాకపోతే రాసి పెట్టుకుంటారు. ఈ ప్రెజెంటేషన్స్ తర్వాత ఒకటి, ఆ తర్వాత 3 ప్రెజెంటేషన్స్ తర్వాత ఒకటి పెట్టుకుందాం. సో యా మధ్యలో సార్ అక్కడ కొంచెం మ్యూట్ పెడితే బెటర్ ఏమో. సో ఈ ప్రెజెంటేషన్ లో వచ్చి మళ్ళీ నేను అన్నట్లు వాట్ ఈస్ ధీరా, వాట్ ఈస్ వైలెన్స్ అగేన్స్ట్ విమెన్. రెండో ప్రెజెంటేషన్ టైప్స్ ఆఫ్ वा అంటే వైలెన్స్ అగేన్స్ట్ విమెన్, అంటే ఇందులో టైప్స్ ఎన్ని రకాలు అనేది నేను మాట్లాడతాను. తర్వాత మేనేజ్మెంట్ అంటే అందులో ఏమేమి చేయాలి, మన పాత్ర ఏంటి, మనం దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి, తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు మధ్యలో తేడా ఎందుకు ఉంది, ఈ తేడా వల్ల ఏమవుతోంది, తోటి వారితో ఎలా మెలగాలి, ఇవన్నీ తర్వాత జమున మేడం, డాక్టర్ శోభ మీకు చెప్తారు. సో మీరంతా వెరీ నైస్లీ యూ హ్యావ్ డన్ యువర్ రిజిస్ట్రేషన్ అండ్ ఆల్సో యూ హ్యావ్ కంప్లీటెడ్ ప్రీ టెస్ట్. కంగ్రాట్స్ ఫర్ దట్. అండ్ దెన్ ఇదంతా అయిన తర్వాత మీకు ఇంకొక లింక్ వస్తుంది, పోస్ట్ టెస్ట్ ఫీడ్బ్యాక్. యు ఆర్ సపోజ్ టు కంప్లీట్ ద పోస్ట్ టెస్ట్.
సో అన్నీ విన్నాక మీరు పోస్ట్ టెస్ట్ చేయడం ఈజీ, మీకు ఆన్సర్స్ చెప్పడము. ఫీడ్బ్యాక్ కూడా యూ హ్యావ్ టు ఫిల్ ఇట్ అండ్ సెండ్ ఇట్ సో దట్ యు ఆల్ విల్ గెట్ ఏ వెరీ నైస్ సర్టిఫికేట్ ఆఫ్ ఫాక్సీ అండ్ యునిసెఫ్. UNICEF is International Organization for Children, UN organization. So it's a very, very prestigious certificate and very important for you all if you get it. So complete the post test also. So what is Dheera? Dheera ante enti? Dhairyamu. Dheera is, మీరు సినిమా వినుంటారు కదా మగధీరా. సో ధీరా ఇస్ ధైర్యము, కరేజియస్. అండ్ అందుకని దీని పేరు, మన క్యాంపెయిన్ పేరు ధీరా అని పెట్టారు డాక్టర్ శాంత. సో అండ్ ఈ సెంటెన్స్ ఏంటి, నాట్ ఆల్ మెన్ ప్రాక్టీస్ వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ బట్ ఆల్ విమెన్ లివ్ విత్ ద థ్రెట్ ఆఫ్ మేల్ వైలెన్స్ ఎవ్రీ సింగిల్ డే ఆల్ ఓవర్ ద ఎర్త్. అండ్ దిస్ వాజ్ సెడ్ బై సమ్ అలక్ బరావ్ అనే ఆయన అన్నాడు. సో దీని సెంటెన్స్ మీనింగ్ ఏంటి, అందరూ మగవాళ్ళు హింసకి పాల్పడతారా? Do all men act violently towards women? No. But every woman, when she goes out, every girl, when she goes out, she lives with the fear that something might happen. Something might happen to me. కదా, మనం రాత్రి వెళ్ళాలంటే అమ్మాయిలు అందరూ ఇంక్లూడింగ్ అస్ ఎందుకు హెసిటేట్ చేస్తాము? రాత్రి వెళ్ళాలన్నా, తెలియని ఊరు వెళ్ళాలన్నా, తెలియని వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలన్నా, తెలియని ప్రదేశాలకు వెళ్ళాలన్నా ఎందుకు భయపడతాము? బికాస్ ఆఫ్ దిస్. అదర్వైజ్ భయం ఏంటి మనకు? సో అందరూ మగవాళ్ళు వైలెన్స్ ప్రాక్టీస్ చేయకున్నా ప్రతి స్త్రీ అండ్ ఎవ్రీ ఉమెన్ లివ్స్ ఇన్ దిస్ ఫియర్ దట్ సంథింగ్ బ్యాడ్ మైట్ హ్యాపెన్ టు మీ. సో దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఓకే, దిస్ ఈస్ ద ట్రూత్. సో వైలెన్స్ అనేది ఒక హ్యూమన్ రైట్స్ వయలేషన్. హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు. సో మనందరికీ, మనుషులకి, వి ఆల్ హ్యావ్ సమ్ బేసిక్ హ్యూమన్ రైట్స్. సో వైలెన్స్ అనేది ఇట్ ఈస్ ఏ వయలేషన్ అగేన్స్ట్ ద హ్యూమన్ రైట్స్. అదే కాకుండా ఇట్ హ్యాస్, ఊరికే వయలేషన్ అనే కాదు, ఎందుకు మనం మాట్లాడుతున్నాము యాజ్ డాక్టర్స్ ఎందుకు అంటే చాలా రకాల ఫిజికల్, ఎకనామిక్ అండ్ సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి వయలెన్స్తో. అండ్ ఈ వయలెన్స్ వల్ల ఎవరైతే వయలెన్స్కి గురవుతారో వాళ్ళు సమాజంలో, సొసైటీలో వాళ్ళ వంతు పాత్ర కానీ వాళ్ళ లైఫ్ వాళ్ళు ఫ్రీగా గడపలేరు. అండ్ ఇది సొసైటీ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అది కాకుండా మొన్న కోవిడ్ పాండమిక్ వచ్చినప్పుడు, ఈ లాక్డౌన్స్ అవి జరిగినప్పుడు అందరూ ఇళ్లల్లో ఉండి ఎక్కడ ఎవరికి ఏది చెప్పుకోవడానికి లేక ఫెసిలిటీస్ అన్నీ బంద్ అయ్యి ఈ వయలెన్స్ అనేది చాలా పెరిగిపోయింది. సో వార్ జరిగినప్పుడు కానీ, లేదు యుద్ధాలు జరిగినప్పుడు, ఈ పాండమిక్స్ వచ్చినప్పుడు ఈ వయలెన్స్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో దట్ ఈస్ ద బేసిస్. అండ్ సరే, మీరందరూ ఎప్పుడైనా ఎవరైనా ఉమెన్, స్త్రీని హ్యావ్ యూ సీన్ బీటెన్, థ్రెటెండ్, స్కోల్డెడ్ అంటే బాగా కొట్టడం కానీ, భయపెట్టడం కానీ, ఇవన్నీ మీరు ఎప్పుడైనా చూసారా? ఒకవేళ చూసుంటే డూ యూ థింక్ దిస్ ఈస్ రైట్? Seen, very good. It is not good actually, but you are aware. It's good that you are aware. So is it right? ఇది కరెక్టేనా వయలెన్స్ అనేది? సో అండ్ వాట్ ఈస్ సచ్ బిహేవియర్ కాల్డ్? దీనికి ఏదైనా పదం ఉందా? మనం అందరం చూసాం ఇది. బహుశా ఒక వాచ్మెన్ వైఫ్ని కావచ్చు, లేదా ఇళ్లలో కావచ్చు, లేదు ఇంకెక్కడైనా కావచ్చు, రోడ్డు పైన కావచ్చు, బెదిరించడం కానీ, ఏడిపించడం కానీ, కొట్టడం కానీ, అన్ని రకాలుగా హింసించడం కానీ ఎప్పుడో ఒకప్పుడు మనము ఏదో రకంగా చూసే ఉన్నాము. దీనికి ఒక పేరు ఉంది, దట్ ఈస్ కాల్డ్ వయలెన్స్ అగేన్స్ట్ విమెన్. ఇది ఊరికే మనం పెట్టిన పేరు కాదు. యుఎన్లో కానీ అన్ని ఆర్గనైజేషన్స్లో, ఇంటర్నేషనల్గా, నేషనల్గా ఇది ఒక డెఫినెట్గా ఇది ఒక కండిషన్. ఇది VAW, వయలెన్స్ అగేన్స్ట్ విమెన్ అనేది మనం క్రియేట్ చేసింది కాదు. ఇది దీనికి ఒక ఆల్రెడీ ఉంది, ఒక డెఫినేషన్ ఉంది, దీనికి ఒక అన్ని రకాల ఇది నాలెడ్జ్ ఉంది. సో ఎందుకు ఇది మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము అంటే ఇది యాజ్ టోల్డ్ ఇన్ ద ప్రీవియస్ స్లైడ్, ఇట్ ఈస్ ఎ హ్యూమన్ రైట్స్ వయలేషన్. అది కాకుండా ఇది బాగా సమాజంలో చాలా వైడ్ స్ప్రెడ్ ఉంది, ప్రతి చోట ఉంది. అండ్ మనం అనుకున్నట్టు ఇదేదో పేద వర్గాల్లో లేదా కొన్ని ప్రాంతాల్లోనే ఉంది, కొన్ని మతాల్లో ఉంది, కొన్ని కులాల్లో ఉందని కాదు. దీనికి ఏ రకమైన బ్యారియర్స్ లేవు. ఇట్ ఎగ్జిస్ట్ అక్రాస్ జియోగ్రఫీ, కల్చర్ అండ్ వెల్త్.
సో ధనిక దేశాల్లో ఉంది, పేద దేశాల్లో ఉంది, అన్ని చోట్ల ఉంది. అండ్ ఇది ఈ బొమ్మ చూస్తే మనకి ఇక్కడ ఏదో డాన్స్ చేసినట్టుగా ఉంది, కానీ వెనక నీడలో అది భయపెడుతున్నట్టుగా ఉంది. సో ఎగ్జాక్ట్లీ విమెన్ అంటే ఒక స్త్రీని భయంతో బతికేలా చేయడం. Any behavior which causes or forces a woman to live in fear. Fear of what? ఇది 3 రకాలు మళ్ళీ. వన్ ఇస్ ఫిజికల్. ఫిజికల్ అంటే శారీరకంగా హింసించడం, మెంటల్ అంటే సైకలాజికల్గా బాధించడం, సెక్షువల్ లైంగికంగా. సో ఇన్ని రకాలుగా ఈ వాయిలెన్స్ ఆర్ మేకింగ్ ద ఉమెన్ టు లివ్ ఇన్ ఫియర్ అనేది జరుగుతుంది. సో వాట్ ఆర్ ద రూట్స్? ప్రతిదానికి మనము దానికి రూట్స్ అనేవి తెలుసుకోకుంటే దానికి మనము సొల్యూషన్స్ వెతకడం చాలా కష్టం. సో వాట్ ఆర్ ద రూట్స్? ఇది సమాజంలో బాగా పాతుకుపోయిన చెట్టు లాంటిది. సో దానికి ఇవన్నీ రూట్స్ అన్నమాట. వన్ ఈజ్ మాస్కులైనిటీ, టాక్సిక్ మాస్కులైనిటీ అంటే ఒక మితిమీరిన విషపూరితమైన మేల్, అంటే నేను చాలా గొప్పవాడిని, మేల్ ఎక్కువ, మగవాళ్ళు చాలా మోర్ దెన్ విమెన్ అనేది ఒక థాట్ ప్రాసెస్. పేట్రియార్కల్ సొసైటీ అంటే మనం చూస్తాం కదా మన ఇళ్లలో ఎక్కడ కానీ, మెయిన్గా చాలా ఇళ్లలో చాలా కుటుంబాల్లో ఫాదర్ది కానీ భర్తది కానీ ఇంపార్టెన్స్ రోల్ ఎక్కువ ఉంటుంది. సో ప్రతి ఇంట్లో చాలా వరకు మారుతూ ఉంది. ఇప్పుడు అందరూ అమ్మ నాన్న భార్య భర్త చదువుకొని ఉద్యోగాలు చేసి సమానత్వం వచ్చి మనమందరికీ ఈక్వల్గా చాలా వరకు జరుగుతోంది. బట్ స్టిల్ చాలా 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 సొసైటీస్లో మేల్ మగవాళ్ళు చెప్పిందే వేదం. ఆ ఫ్యామిలీలో కావచ్చు, ఆ ఊర్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. సో అది పేట్రియార్కల్ అంటే పితృస్వామ్యం అంటాం మనం. అదే కొన్ని సొసైటీస్లో మాతృస్వామ్యం ఉంది, అది చాలా రేర్. ఒకటి కేరళ, ఇంకొకటి చాలా చాలా వెనక యాన్సిస్ట్రల్ ఎప్పుడో కాలంలో మేట్రియార్కల్ సొసైటీ ఉండేదని మనకు తెలుసు. అండ్ జెండర్ స్టీరియోటైపింగ్ అంటే మగవాళ్ళు ఇలాగే ఉండాలి, మగవాడు ఇలా చేస్తాడు, ఇట్లాగే చేస్తాడు, అమ్మాయి బయటికి వెళ్ళొద్దు, లేదు అమ్మాయి ఇలాంటి డ్రెస్ వేసుకోవద్దు, అమ్మాయి ఎక్కువ చదువుకోవద్దు, అమ్మాయి ఇంట్లోనే ఉండాలి. ఇవన్నీ మన నమ్మకాలు, ఇవన్నీ మనం అందరం కట్టుబాట్లు, ఇవన్నీ కూడా స్టీరియోటైపింగ్. అలా ఏం లేదు కదా, ఎవరు ఎలాగైనా ఉండొచ్చు. మనుషులు అన్న తర్వాత మగైనా ఆడైనా ఏ పైనైనా చేయొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు అనేది జెండర్ ఈక్వాలిటీ. వెరస్ జెండర్ స్టీరియోటైపింగ్ ఇస్ లేదు, ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి. తర్వాత సెక్సిజం. చాలా సార్లు మనం ఎక్కువగా మూవీస్లో, తర్వాత వాట్సాప్ జోక్స్లో చూస్తామా, ఆడవాళ్ల మీద జోక్స్, భార్యల మీద జోక్స్, అవన్నీ అంటే చాలా వినడానికి హాస్యంగా ఉన్నా కూడా అవి ఎక్కడో ఒకలాంటి చులకన భావంతో ఉంటాయి అమ్మాయిల పట్ల, స్త్రీల పట్ల. సో దట్ ఈస్ కాల్డ్ సెక్సిజం. అండ్ జెండర్ బయాస్, పార్షాలిటీ అనేది మనకు తెలుసు ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పుట్టినప్పటి నుంచి, పుట్టక ముందు నుంచి అనేది పార్షాలిటీ ఉంటుంది. ఎవరైనా ఇంట్లో ప్రెగ్నెంట్ ఉంటే, లేదు కొత్తగా పెళ్ళయి వాళ్ళు ఫ్యామిలీ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఫస్ట్ చైల్డ్ అబ్బాయి ఉండాలి అని కోరుకుంటారు. అది చాలా సహజం. పోనీ ఫస్ట్ చైల్డ్ ఫీమేల్ అయితే రెండోసారి మాత్రం మేల్ అబ్బాయి కాకుంటే మళ్ళొక ప్రెగ్నెన్సీకి వెళ్తారు. అమ్మాయిలు అయితే నెగటివ్ అని, వాళ్ళ కట్నం ఇవ్వాల్సి వస్తుందని, చదివించాలని, ఎంత చదివించినా మళ్ళీ ఇంకో ఇంటికి పంపించాలని, ఇవన్నీ బర్డెన్స్ అని, వాళ్ళ సేఫ్టీ ఇష్యూస్ అని, ఎన్నో రకాల కారణాలు. కానీ ప్రిఫరెన్స్ మాత్రం అబ్బాయిలకు ఉంటుంది, ఇది మనకు తెలుసు. అండ్ కొన్నిసార్లు ఇది అంటే గర్భంలో ఉండగానే అమ్మాయి అబ్బాయా అని తెలుసుకొని అమ్మాయి అయితే గర్భస్రావం చేయించుకోవడం, ఇది కూడా మేము చాలా చూసాం యాజ్ గైనకాలజిస్ట్. ఇంకా రేర్గా ఇప్పుడు జరగకపోవచ్చు, కానీ ఒక 10-20 ఏళ్ల క్రితం వరకు కూడా కొన్ని సమాజాల్లో పుట్టిన తర్వాత కూడా పసికందుని ఆడపిల్ల అయితే చంపే దురాచారాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత ఫీమేల్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా నెగ్లిజెన్స్, అదే అబ్బాయికి లేదా మగవాళ్ళకి వస్తే తొందరగా పట్టించుకోవడము, అమ్మాయిలకి వస్తే కొంచెం నిర్లక్ష్యం చేయడం, ఇదంతా జెండర్ బయాస్. ఇవన్నీ రూట్స్ ఆర్ కాజెస్ ఆఫ్ వైలెన్స్ కి కారణాలు చెప్తున్నాం మనం. పేట్రియార్కీ చెప్పాం కదా ఆల్రెడీ, ఎక్కడైతే మగవాళ్ళకి పవర్ ఉంటుందో ఆడవాళ్ళకి ఆ పవర్ అంటే ఆ అధికారంలో వాళ్ళకి ఆడవాళ్ళకి ప్లేసే లేదు. ఏది నిర్ణయించాలన్నా కుటుంబంలో కానీ సమాజంలో కానీ మగవాళ్ళే నిర్ణయిస్తారు. ఆడవాళ్ళకి అందులో ఎలాంటి చోటు ఉండదు, చాలా తక్కువ చోటు ఉంటుంది. అది పేట్రియార్కీ. ఆ తర్వాత స్టీరియోటైపింగ్ చెప్పాను నేను ఇక్కడ ఆల్రెడీ. బాయ్స్ అంటే చాలా లాజికల్గా ఉంటారు, వాళ్ళు రౌడీలాగా ఉన్నా పర్వాలేదు, వాళ్ళు కొంచెం దెబ్బలాడినా ఏం కాదు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అదే అమ్మాయిలు అయితే చాలా
ఎమోషనల్ గా ఉంటారు, కళ్ళ నీళ్లు గారుస్తారు, చాలా సింపతి ఉండాలి వాళ్ళకి. మనం ఎక్కువగా వినేది ఏం వింటాం, అమ్మాయిలకి భూదేవంత ఓపిక ఉండాలి, ఓపిక ఉంటుంది అని గ్లోరిఫై చేసి, లేదా ఓపికకి అమ్మాయిలకి లింక్ పెట్టేసి ఇది స్టీరియోటైపింగ్ జరుగుతుంది. ఇక్కడ బొమ్మలో చూస్తున్నారు మీరు, male, what is he doing? He's reading a newspaper or his work, doing some work, whereas female is taking care of the baby at home. So this is nothing but stereotyping. Both of them can change the roles. A man can take care of the baby or the family, and a woman can work or relax. So that is the gender stereotyping. Sexism also, I have told, it is a prejudice. అమ్మాయిలు డ్రైవ్ చేయలేరు, యాక్సిడెంట్ అయిందా అయితే అమ్మాయే, మ్యాచింగ్ అంటే అమ్మాయి, లేదు చీరలు పిచ్చి ఉంది అంటే డ్రెస్లు పిచ్చి ఉంది, మేకప్ పిచ్చి ఉంది, గంటలు తీసుకుంటారు తయారవడానికి. ఇవన్నీ అంటే సటిల్ జోక్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. బట్ దిస్ ఇస్ ఆల్ నథింగ్ బట్ వెన్ యూ సీ దిస్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఇట్ యాజ్ సెక్సిజం. కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెక్సిజం? మీరు నాతో మళ్ళీ ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్పండి ఇందులో ఎగ్జాంపుల్స్ ఏమైనా మీకు తోస్తే. ఆ తర్వాత మాస్కులైనిటీ అదే చెప్పా కదా, మళ్ళీ ఐఎమ్ ఏ మ్యాన్ కాబట్టి నేను చాలా స్ట్రాంగ్. అబ్బాయిలు మగవాళ్ళు మనకు సామెతలు కూడా ఉన్నాయి, ఏడ్చే మగవాళ్ళని నవ్వే ఆడవాళ్ళని నమ్మకూడదు అనేది. కరెక్ట్ కాదు, అవన్నీ కాలం చెల్లిన సామెతలు. నేను కంట్రోల్ చేస్తాను, నేనే బాస్, నేనే ప్రొటెక్టర్, భర్త అంటేనే భరించేవాడు అనే టైప్లో మనకి ఉంది కదా సమాజం. సో దాంతో కూడా ఈ హింసకి రూట్ కాజ్ లేదా స్టార్ట్ అవుతుంది. నేను ఎక్కువ అనుకున్నప్పుడు, నేను ఏమైనా చెయ్యొచ్చు అనుకున్నప్పుడు, అది ఒక రకంగా స్త్రీని తక్కువగా భావించినప్పుడే హింసకి ఆర్ వైలెన్స్ కి స్టార్టింగ్ పాయింట్. సో బట్ మెన్ కూడా ఏడవచ్చు. మనిషి అన్న తర్వాత ఇద్దరికి భావాలు ఉంటాయి, ఇద్దరికి హార్ట్ ఉంటుంది, ఇద్దరికి ఎమోషన్స్ ఉంటాయి, ఇద్దరు ఏడవచ్చు. అబ్బాయి కానీ మగవాళ్ళు కానీ ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలని వాళ్ళని వాళ్ళు ప్రెషరైజ్ చేసుకొని ఆ కండిషనింగ్ వచ్చి వాళ్ళు కూడా సఫర్ అవుతుంటారు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీ వన్ క్యాన్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్, దే కెన్ క్రై, దే కెన్ బి సాఫ్ట్ and they can be strong, both of them. It is nothing that which is fixed by a gender. So now coming to why doctors are talking about war. Again I told that ఎవరైనా మామూలుగా స్త్రీలు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకున్నా వాళ్ళ లైఫ్ టైంలో ఏదో ఒకసారి, ఒక అమ్మాయిగా ఉన్నప్పుడు కావచ్చు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత కావచ్చు, ఏదో ఒక హెల్త్ రీజన్తో వాళ్ళు తప్పకుండా ఏదో ఒక టైంలో గైనకాలజిస్ట్ని కలుస్తారు. సో అది ఎవరి దగ్గరికి వెళ్ళకపోవచ్చు, వాళ్ళు ఒక పోలీస్ దగ్గరికి వెళ్ళకపోవచ్చు, ఒక లాయర్ దగ్గరికి వెళ్ళకపోవచ్చు, కానీ వాళ్ళ లైఫ్ టైంలో ఒక గైనకాలజిస్ట్ని మాత్రం తప్పకుండా కలుస్తారు. అండ్ వెన్ వి సా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కి ఏదో ఒక రకంగా ఈ వాయిలెన్స్ అనేది కారణంగా ఉంది అనేది గమనించాం. అండ్ మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్ హ్యావ్ ఇంకా ప్రెగ్నెన్సీలో ఉండే సమస్యలకి, వాళ్ళకు ఉండే అనీమియా కానీ ఇంకేదైనా కారణాలకి కానీ వాయిలెన్స్ కి సంబంధం ఉందని గైనకాలజిస్ట్ అండ్ ఎస్పెషలీ శాంతకుమారి మేడం అండ్ ద హోల్ ధీరా ప్రోగ్రామ్ టీమ్ దే హ్యావ్ అబ్జర్వ్డ్. సో వై ధీరా? సరే దీనికి మనం ఏమైనా చేయాలి కదా తెలిసిన తర్వాత అనేసి దిస్ వాజ్ ఫౌండెడ్ బై ఫాక్సీ ప్రెసిడెంట్ డాక్టర్ శాంతకుమారి టు టేక్ ఫార్వర్డ్ దిస్ క్యాంపెయిన్ దట్ ఈస్ టు స్టాప్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్. ఇది 2016లో స్టార్ట్ అయింది. హియర్ యూ కెన్ సీ వీ హ్యావ్ అనురాగ్ శర్మ గారు, police commissioner, and then he's president FIGO, international organization of gynecologists president, andartho kalisi start chesaru. So it is an initiative to sensitize, mundu ma doctors ni sensitize cheyali. Chepparu kada Vindya madam, 36,000 of gynecologists are there. Then mottam ee year aipoye varaku 5 lakh girls and boys of 9th and 12th grade students we are targeting, and 15,000 teachers. ఎందుకు అంటే టీచర్సే మార్గదర్శకులు, స్టూడెంట్స్ ఆర్ టుమారో సిటిజన్స్. సో ఇఫ్ వీ వాంట్ టు చేంజ్ సొసైటీ వీ హ్యావ్ టు చేంజ్ అండ్ వీ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఏజ్, బికాస్ యు ఆర్ ద టుమారోస్ టార్చ్ బేరర్స్ ఆఫ్ ఫ్యూచర్ అని. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టార్గెటెడ్ నాట్ మెన్ అండ్ విమెన్ బట్ బాయ్స్ అండ్ గర్ల్స్. So these are some pictures from the campaign. Over the years you can see many girls and boys here holding placards. And again March 8th is coming, we are again going ahead with the Dheera program on International Women's Day. So that brings the end of this presentation. So we all should say Dheera together అని అందరం కలిసి మాట్లాడితే మన వాయిస్ అనేది చాలా రెట్లు పెరుగుతుంది అండ్ ఈ దురాచారం ఏదైతే ఉందో ఆగిపోతుంది.
Okay, thank you. Thank you, Kiran. Next talk will be the types of wow. Types, ma'am. ఎన్ని రకాలు ఉన్నాయి వైలెన్స్ అగేన్స్ట్ విమెన్, అవన్నీ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మళ్ళీ డాక్టర్ కిరణ్ మయి. సో కిరణ్, go ahead with the next, and then we'll have questions after your presentations. After your presentation, we'll have questions. Then after Jamuna's presentation, we'll have questions. After Shobha's, we'll have questions. Generally, we do after 3 presentations. But you are leaving now, so let's have Yeah, okay, ma'am. questions. Sure. And then, okay. Okay, next talk. War, types of war. Yeah. వాయిస్ క్లియర్ గానే ఉందా మేడం? హలో, ఉంది కిరణ్, ఉంది. ఏంటో నెట్ ఐ డోంట్ నో, బట్ కొంచెం It is very clear, very clear. థ్యాంక్ యూ. సో నౌ కమ్స్ ఫస్ట్ ఇంట్రడక్షన్ అయిపోయింది కదా, వాట్ ఈస్ వా అండ్ వాట్ ఈస్ ధీరా. నౌ విల్ డూ వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ వా. నేను నా వీడియో ఆఫ్ చేసుకుంటాను బికాజ్ ఐ డోంట్ నో. ఓకే, సో టైప్స్ ఆఫ్ వా అంటే ఎన్ని రకాలు ఉంటుంది ఈ వా అనేది. సో ఒకటి ఫిజికల్, మీ అందరికీ బహుశా చూసింది ఫిజికల్ వైలెన్స్. అందులో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. యాసిడ్ అటాక్స్, ఆనర్ కిల్లింగ్స్ అంటే పరువు హత్యలు, ఫెమిసైడ్, తర్వాత సెక్షువల్ వైలెన్స్. వేరే సైకలాజికల్ వైలెన్స్ వచ్చి ఫైనాన్షియల్ అంటే డబ్బులతో ఇచ్చేయడం, మ్యానిపులేట్ చేయడం, డబ్బులు ఇవ్వకుండా. ఇమోషనల్ అబ్యూజ్ అంటే బాగా మన ఫీలింగ్స్ హర్ట్ చేసి, బాధ పెట్టి, టార్చర్ చేసి అలాంటిది. తర్వాత బుల్లీయింగ్ అనేది స్కూల్స్ లో మీ యంగ్ ఏజ్ లో చాలా కామన్. స్టాకింగ్ అంటే మన వెనకాల పడి తిరగడము, ఫాలో అవ్వడము, ఎక్కడున్నా, ఆన్లైన్ ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా కూడా మన వెనకాల పడి మనల్ని వేధించడము. ఈవ్ టీజింగ్ అంటే ఇది చాలా కామన్ గా ఉండేది. మేము యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళము అమ్మాయి అంటే ఈవ్ టీజింగ్ బారిన పడకుండా ఎవరు ఉండలేదు. దారిలో పోయినప్పుడు విజిల్స్ వేయడము, లేదు కామెంట్స్ చేయడము, లేదు పాటలు పాడడము, ఇవన్నీ చాలా కామన్ గా జరిగేవి, ఇప్పుడు కూడా జరుగుతుంది. తర్వాత క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే నిజంగానే సీరియస్ గానే నిన్ను ఏమంటే నేనేం చేస్తానో చూసుకో, నువ్వు బతికి ఉండవు, నిన్ను అది చేస్తా ఇది చేస్తా అంటూ బెదిరించడం, అది క్రిమినల్ ఇంటిమిడేషన్. ఆ తర్వాత ఒక డొమెస్టిక్ వైలెన్స్ అనేది భార్యాభర్త కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, ఆర్ ఇంట్లో ఒకరి మీద ఒకళ్ళు అంటే అమ్మాయి అబ్బాయి సహజంగా మేల్స్ విల్ కమిట్ వైలెన్స్ అని, కానీ ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. సో దట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దిస్ ఫిజికల్, సైకలాజికల్ వైలెన్స్ ఇస్ డొమెస్టిక్ వైలెన్స్. ఓకే, సో ఇది త్రీ ఫార్మ్స్ చెప్పాం మనము. ఓకే, దెన్ కమ్స్ అగైన్ రిజిస్ట్రేషన్, పోస్ట్ టెస్ట్, ఫీడ్బ్యాక్. దెన్ కమ్స్ ఫిజికల్ వైలెన్స్. ఫిజికల్ వైలెన్స్ లో మనం ఇందాకే అనుకున్నాం కదా, యాసిడ్ అటాక్స్. ఈ అమ్మాయి ఎవరో తెలుసా మీకు? షీఈస్ మిసెస్ లక్ష్మి అగర్వాల్. లక్ష్మి అగర్వాల్ అని ఈమె మీద మనకు ఒక హిందీ మూవీ వచ్చింది, ఎంతమంది చూసారో కానీ, చపాక్ అనే మూవీ వచ్చింది. దీపికా పడుకోన్ ఇంకా చాలా మంది యాక్ట్ చేశారు. చూసి ఉండకపోతే ఒకవేళ మీరు వేయించుకొని చూడండి మూవీ. ఈ లక్ష్మి వాజ్ ఓన్లీ 15 years in 2005. అండ్ ఏమన్నాడు ఒక అతను 32 years. సో ఈ వెంటబడి పెళ్లి చేసుకోమని, ప్రేమించాలని వేధిస్తే, when she refused, he poured acid on her face. సో యాసిడ్ మీద పడేసి అటాక్ చేశాడు. సో ఇట్ వాజ్ ఎంత దారుణం కదా. సో వాట్ షీ డిడ్, ఆమె ఏమి దానికి ఎంత సఫర్ అయినా కూడా తనేమి కృంగిపోకుండా మళ్ళీ ట్రీట్మెంట్ అంతా తీసుకొని కోర్టులో ఫైట్ చేసి ఈ యాసిడ్ అనేది అమ్మకుండా, ఆ తర్వాత దీని మీద సెపరేట్ గా లీగల్ యాక్షన్, పనిష్మెంట్ ఉండేటట్టు కోర్టులో చాలా ఏళ్ళు కొట్లాడి షీ గాట్ ఇట్ ఎవ్రీథింగ్. సో సో లక్ష్మి అగర్వాల్ స్టోరీ ఆర్ చపాక్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో యాసిడ్ అటాక్ ఈస్ ఇన్వాల్వింగ్ థ్రోయింగ్ ఏ కరోజివ్ సబ్స్టెన్స్ ఆన్ టు అనదర్. కసి, జెలసీ, లేదా నన్ను కాదు అన్నందుకు ఒకలాంటి
ఒకలాంటి ఏమని చెప్పాలి, అది ఆ ఫీలింగ్తో నన్నే కాదంటావా అనే ఫీలింగ్తో లేదా బ్లాక్మెయిల్ చేయాలని ఇంత చేయడానికి కూడా వెనకాడారు. చాలా సార్లు యాసిడ్ అటాక్స్ జరిగినాయి, జరుగుతూనే ఉన్నాయి. సో దిస్ ఈస్ వన్ మెయిన్ ఫార్మ్ ఆఫ్ యాసిడ్ ఫిజికల్ వైలెన్స్. సెకండ్, యాసిడ్ అటాక్ అన్ని జరిగిన బెదిరించినప్పుడు, అంటే మీకు తెలిసిన వాళ్ళకి జరగవచ్చు, రేర్గా ఎవరైనా మనల్ని నిజంగానే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, చూడు నేనేం చేస్తాను, యాసిడ్ వేస్తాను, నువ్వు అందంగా ఉన్నావని నీ ఫీలింగా, ఐ విల్ డిస్ట్రాయ్ యూ అని అట్లా ఎవరైనా భయపెడితే ఇమ్మీడియట్గా దాన్ని లైట్గా తీసుకోవద్దు. ఆ మనిషికి మనకి ఎంత పరిచయం ఉన్నా కూడా వీ షుడ్ స్టే అవే ఫ్రమ్ దట్ పర్సన్. వేరే వాళ్ళతో ట్రావెల్ చేయాలి అండ్ ఇమ్మీడియట్గా మన టీచర్స్ కావచ్చు, అడల్ట్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, వీ హ్యావ్ టు రిపోర్ట్. అండ్ దెర్ ఈజ్ వన్ సెక్షన్, అదే ఇందాక లక్ష్మి అగర్వాల్ పోట్లాట తర్వాత వచ్చిన సెక్షన్ అనుకుంటా, ఇది సెక్షన్ 326B ఐపీసీ. ఇందులో బెదిరింపే చాలు, చేయాల్సిన అవసరమే లేదు, బెదిరింపే చాలు 5 years to 7 years ఇంప్రిజన్మెంట్, అంటే జైల్లో వేస్తారు. సో భయపడాల్సిన పని లేదు, అది ఈజీగా తీసుకోవద్దు, ఇట్ హ్యాస్ టు బి రిపోర్టెడ్. నిజంగానే జరిగితే ఏం చేయాలి, ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇమ్మీడియట్గా మళ్ళీ దాన్ని దాచిపెట్టకుండా పోలీసు, టీచర్స్, పేరెంట్స్ ఎవరినైతే మనం నమ్ముతామో వాళ్ళకి చెప్పాలి. ఆ తర్వాత వాళ్ళకి దూరంగా ఉండాలి. అండ్ ఒకవేళ ఇది జరిగితే మాత్రము ఇది 326A ఐపీసీ సెక్షన్ కింద 10 years శిక్ష ఉంటుంది. సో అది 5 years, ఇది 10 years. సో we should not be silent if we know of any threat or attempted acid attack or a real attack. Then comes honor killing. ఆనర్ కిల్లింగ్ అంటే మనం తెలుగులో పరువు హత్య అంటాం. అంటే పరువు పోయింది, ఈ అమ్మాయి వల్ల మన ఫ్యామిలీ, కుటుంబం పరువు పోయింది, మనకు నచ్చని వాళ్ళని పెళ్లి చేసుకుంది, ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది, లేదంటే మన కులం మతం కాని వాళ్ళని పెళ్లి చేసుకుంది అన్నప్పుడు కోపం రావచ్చు, కానీ ఆ కారణంతో మర్డర్ చేయడం కరెక్టా ఆర్ హింసించడం? సో ఇట్ ఆల్సో హ్యాపెండ్ సో మెనీ టైమ్స్ దట్ girls and women were murdered because they were supposed to, అంటే ఇట్ వాస్ బిలీవ్ దట్ దే బ్రాట్ డిస్రెప్యూట్ టు ద ఫ్యామిలీ, అంటే ఫ్యామిలీ ఆనర్ కి భంగం కలిగించారు అని చంపేయడం, ఇది ఆనర్ కిల్లింగ్, ఇది రెండో రకం. తర్వాత ఫెమిసైడ్ అంటే ఫెమి అంటే ఫీమేల్, సైడ్ అంటే హత్య చేయడం. అంటే కొందరికి విమెన్ అంటేనే చాలా ఒకలాంటి ద్వేషభావం ఉంటుంది. ఎంత ద్వేషభావం అంటే చంపేయాలనంత. సో జనరలీ పిల్లలు అంటే కడుపులో ఉన్నప్పుడు అబార్షన్ చేసేయడము, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫెమిసైడ్. ఫీటిసైడ్ అంటాం, అంటే బేబీని పుట్టక ముందే చంపేయడం. ఆ తర్వాత ఇన్ఫెంటిసైడ్ ఇస్ పుట్టిన తర్వాత చంపేయడం. ఆ తర్వాత రేర్గా ఆ ద్వేషభావంతో ఫీమేల్స్ ని ఏదో ఒక రకంగా సీరియల్ హత్యలు అవి కూడా జరగడం చూస్తాం మనం. సో దిస్ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ వైలెన్స్. దెన్ కమ్స్ సెక్షువల్ అసాల్ట్. ఇది లైంగికమైన హింస ఆర్ లైంగికమైన అటాక్. లైక్ ఇట్ ఆల్సో హ్యాపెన్స్ మెనీ టైమ్స్. బస్సుల్లో కానీ ట్రైన్లలో కానీ ఇండీసెంట్గా టచ్ చేయడము, లేదు కొంచెం పరిచయం అయిన తర్వాత నేకెడ్గా ఉన్న ఫొటోస్ పెట్టమని, లేదు నేకెడ్గా ఉండమని, అట్లాంటి రకాలైన ఏది చేసినా కూడా ఇట్ ఈస్ పనిషబుల్ క్రైమ్. ఇట్ ఈస్ ఎ సీరియస్ క్రైమ్, ఇట్ ఈస్ నాట్ సింపుల్. So against 354 IPC, 1 to 5 years just to touch indecently or compelling her to get naked forcefully without consent is punishable under this section. So enduku, because such things will cause lot of mental trauma to the victim. And ఒకవేళ ఇది జరిగేది చూస్తే ఇమ్మీడియట్ గా మన వాళ్ళు తెలిసిన వాళ్ళైనా అది చేసింది డెఫినెట్ గా మనం పెద్దవాళ్ళకి చెప్పాలి. అండ్ ఈ సెక్షువల్ అసాల్ట్, దీనిది నిర్భయ యాక్ట్ అనేది, మీకు అందరికీ నిర్భయ ఇన్సిడెంట్ తెలిసే ఉంటుంది, లేదంటే మీ టీచర్స్ని అడిగి తెలుసుకోండి. ఇది నిర్భయ యాక్ట్ 2013 ఢిల్లీలో జరిగింది. అమ్మాయి పేరు నిర్భయ అని పెట్టారు. సో ఆ తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి ఈ సెక్షన్లో. అండ్ 354A ఐపీసీ కూడా ఇంకొక సెక్షన్. ఆ తర్వాత పాస్కో యాక్ట్ అనేది మైనర్స్ అండర్ 18 years వాళ్ళని ఎవరు ఏ రకంగా నమ్మించి మోసం చేసినా, అబ్యూస్ చేసినా కూడా సీరియస్ పనిష్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి లా ఇచ్చే ప్రొటెక్షన్స్. సో సపోజ్ మనకు తెలిసిన వాళ్ళే కావచ్చు, మనమే కావచ్చు, ఇఫ్ వి అన్ఫార్చునేట్లీ ఫేస్ సచ్ సెక్షువల్ అసాల్ట్ అనుకుంటే మనము చేయాల్సింది ఏంటి అంటే, సర్వైవర్ అయితే ఒకవేళ అది మన మీదే జరిగితే మనల్ని మనము కించపరుచుకోవద్దు. వి షుడ్ నాట్ ఫీల్
డు నాట్ షేమ్ యువర్ సెల్ఫ్. బ్లేమ్ ఎవరిని బ్లేమ్ చేయాలి? చేసిన వాళ్ళని బ్లేమ్ చేయాలి, నాట్ ఆన్ ద పర్సన్ హూ హెస్ బీన్ అటాక్డ్ ఆర్ అసాల్టెడ్. సో అది గుర్తుపెట్టుకోవాలి. వీ షుడ్ నెవర్ షేమ్ అవర్ సెల్స్ అండ్ వీ షుడ్ నాట్ టేక్ ఏ బాత్ ఆర్ వాష్ చేసుకోవద్దు, ఎందుకంటే అది ఒక్కొక్కసారి ఎవిడెన్స్ కింద పనికొస్తుంది. డాక్టర్స్ ఎగ్జామిన్ చేసినప్పుడు జరిగిన అటాక్ సంబంధించి కొంత స్పెసిమెన్స్ అవి తీసుకొని వాళ్ళు పంపించినప్పుడు శిక్ష పడడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో వీ షుడ్ నాట్ చేంజ్ క్లోత్స్ అండ్ వీ షుడ్ రైట్ డౌన్ వాట్ హ్యాపెండ్. ఎగ్జాక్ట్గా దేని తర్వాత ఏం జరిగింది అనే తర్వాత గుర్తు రాకపోవచ్చు, చెప్పడంలో మనం తడబడవచ్చు. సో ఇట్ హ్యాస్ టు బి రిటర్న్ డౌన్. పోలీస్కి మాత్రం తప్పకుండా చెప్పాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ఎల్డర్స్. అండ్ తొందరగా రిపోర్ట్ చేయాలి, ఎందుకంటే టైం దాటిపోయిన తర్వాత ఎవిడెన్స్ ఉండదు, వాళ్ళకి శిక్ష పడదు. సో శిక్ష పడేలా మనం వ్యవహరించాలి. అది మనల్ని ఇది మనం సిగ్గుపడాల్సిన విషయం కాదు. ఎవరైతే చేశారో వాళ్ళని సిగ్గుపడేలా చేయాలి అంటే ధైర్యంగా రిపోర్ట్ చేయాలి, పోలీస్కి చెప్పాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అండ్ మాట్లాడాలి. అంటే అందరి ముందు కాకుండా మనం ఎవరైతే అథారిటీస్ ఉన్నారో వాళ్ళ దగ్గర మనం భయపడాల్సిన పని లేదు. అండ్ మిగతా వాళ్ళు ఏం చేయాలి? వీ షుడ్ సే దట్ ఎస్ ఐ ట్రస్ట్ యూ, ఐ బిలీవ్ యూ, ఇది నీ తప్పు కాదు, నీ ఒక్కదానివే కాదు, వీఆర్ ఆల్ దేర్ విత్ యూ అనేది ఆ కాన్ఫిడెన్స్ మిగతా వాళ్ళంతా ఇవ్వాలి. దెన్ కమ్స్ సైకలాజికల్ వైలెన్స్. సో ఫైనాన్షియల్ మ్యానిపులేషన్. ఇక్కడ ఒక కేస్ స్టడీ ఉంది. రాజ్ అనే అతను వైఫ్ని ఏం చేస్తాడు, వైఫ్ సంపాదించిందంతా ఆమె బ్యాంక్ అకౌంట్లోంచి తనే తీసేసుకొని అమ్మాయికి ఏమి ఇవ్వడు, ఒక్క పైసా కూడా. అండ్ రాజ్ పేరెంట్స్ ఏం చేస్తారు, నువ్వు అసలు పని చేయాల్సిన పనేముంది, ఇంట్లో ఉండు అని సతాయిస్తూ ఉంటారు. సో ఏం చేయొచ్చు అనన్య? ఆలోచించండి, వీల్ డిస్కస్. ఒకవేళ మీకు చాట్కి ఆస్కారం ఉంటే యూ కెన్ టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. దెన్ దిస్ ఈస్ ద ఫైనాన్షియల్ మ్యానిపులేషన్. ఇది చాలా జరుగుతుంది. చాలా ఇళ్లలో ఫిజికల్ వైలెన్స్ జరగకపోవచ్చు, సెక్షువల్ వైలెన్స్ జరగకపోవచ్చు, కానీ ఫైనాన్షియల్ మ్యానిపులేషను, సంపాదించిందంతా తీసేసుకోవడము, కొన్ని ఖర్చులకి ఇవ్వకపోవడం అనేది చాలా ఇళ్లలో జరుగుతుంది. దెన్ ఎమోషనల్ అబ్యూజెస్. ఇది మాటలు అనడం, ఏదో రకంగా మాటలతో హింసించడం, ప్రతిరోజు ప్రతిదాన్ని తప్పుపట్టడం, లేదు వాళ్ళ అమ్మాయి ఫ్యామిలీని, వైఫ్ ఫ్యామిలీని చూడకుండా వాళ్ళు రాకుండా కట్టడి చేయడం. ఇక్కడ శ్రేయ అశోక్ ఒక కేస్ స్టడీ ఉంది. సో శ్రేయాకి ఇన్కమ్ ఎక్కువ, అశోక్ ఈజ్ ఎర్నింగ్ లెస్. సో అతని కొలీగ్స్, ఫ్రెండ్స్ అందరు అతన్ని బాగా హేళన చేస్తూ ఉంటారు. చేస్తే ఏం చేస్తాడు, వాళ్ళని ఏమి అనలేక వాట్ డస్ హీ డూ, హీ డ్రింక్స్ అండ్ దెన్ కోపాలు, ఆ తర్వాత ట్యాంట్రమ్స్, విసిరేయడము, కోప్పడ్డము ఇంట్లో, ఇవన్నీ నడిచి నీ వల్లే నాకు ఇదంతా జరుగుతుంది, నువ్వు యు ఆర్ అన్లక్కీ ఫర్ మీ అనే టైప్లో. దెన్ ఇదంతా సతాయిస్తూ ఉంటాడు. ఇక్కడ కొట్టలేదు, అశోక్ ఈజ్ నాట్ బీటింగ్ శ్రేయ, బట్ ఈజ్ ఇట్ నాట్ వైలెన్స్? ఇట్ ఈజ్ వైలెన్స్ బికాస్ ఇట్ ఈస్ ఇమోషనల్ అబ్యూస్. అండ్ ఇట్ హ్యాస్ ఏమవుతుంది, శ్రేయ మెంటల్ హెల్త్, తను సైకలాజికల్గా చాలా దెబ్బతింటుంది, కాన్ఫిడెన్స్ పోతుంది. సో దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ఇమోషనల్ అబ్యూస్. అంటే ప్రతి చిన్నదానికి అరవడము, కోప్పడ్డము, మనం ఏం డ్రెస్ వేసుకుంటున్నాము, ఎలా వేసుకోవాలి, ఆ తర్వాత ఎవరితో అయినా మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నావు అనడము, వాళ్ళ జీవితంలో ఏం జరిగినా కూడా నీ వల్లే, నువ్వు అన్లక్కీ, నాకు అది, ఈ రకాలన్నీ కూడా ఎమోషనల్ అబ్యూస్ కిందకి వస్తుంది. దెన్ కమ్స్ బులీయింగ్. బులీయింగ్ అంటే ఇది మోస్ట్లీ స్కూల్లో జరుగుతుంది. స్కూల్లో ఎవరైతే ఎక్కువ పవర్ఫుల్గా ఉన్నారో, ఎక్కువ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నారో, లేదా ఎక్కువ డబ్బులు ఉన్నాయో, లేదు ఎనీ రీజన్ ఉండొచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది మిగతా వాళ్ళని వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వెంటనే వాళ్ళని అంతా గ్యాంగప్ అయిపోయి పొద్దున లేస్తే 24 గంటలు వాళ్ళని అలా సీ ఇన్ దిస్ పిక్చర్ వాట్ దే ఆర్ డూయింగ్, ఒక్కళ్ళని చేసేసి ఐసోలేట్ చేసి బులీయింగ్ చేస్తూ ఉంటారు. సో ఇట్ కెన్ హ్యాపెన్ physically in the school or community, or it can also happen in the online. మీ అందరికీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మీడియా ఉంటే గనక ఆన్లైన్ కూడా చాలా జరుగుతుంది బుల్లింగ్ అనేది. సో ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ నీల్ అనే అతను, రియా అని అతను జూనియర్ని బయటికి వెళ్దామని అడుగుతాడు, లేదు ఐ లవ్ యూ అని చెప్తాడు, షీ రిజెక్ట్స్ హిమ్. దెన్ వాట్ డస్ హీ డూ, హీ ఫీల్స్ వెరీ, పౌరుషానికి దెబ్బ తగిలి ఏమంటాడు, ఈ అమ్మాయి చాలా షీఈ్ నాట్ గుడ్ క్యారెక్టర్, తన అందరికి ఏమని చెప్పేసి, ఇంకా నువ్వు యు ఆర్ ఫ్యాట్, యు ఆర్ అగ్లీ, నిన్నెవరు ఇష్టపడతారు అని, ఇవన్నీ కాకుండా ఇంటి మీద ఎగ్స్ పడేయడము, ఆమె హోంవర్క్ మీద వాటర్ పోయడము, అందరు ఫ్రెండ్స్కి చెప్పి టీజ్ చేయించడము. సో ఇది కూడా ఫిజికల్ వైలెన్స్ కాదు, బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ వైలెన్స్. ఇట్ కమ్స్ అండర్ సైకలాజికల్ వైలెన్స్. సో ఇలా జరిగినప్పుడు మనం ఏం చేయాలి, హౌ కెన్ వి హెల్ప్ రియా? సో యూ థింక్ అండ్ యూ టెల్ మీ ఆర్ పుట్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్.
దిస్ ఇస్ సైబర్ బులింగ్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్. ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికల్గా కాకుండా అబ్యూజివ్ టెక్స్ట్ మెసేజెస్ పెట్టడము, వీడియోస్ పంపించడము, లేదు మన పేరు మీద అకౌంట్స్ క్రియేట్ చేసి మన పిక్చర్స్ అన్నీ వాటిని మార్ఫ్ చేసి, లేదు ఇండీసెంట్ పిక్చర్స్ పెట్టి, లేదా మన సైడ్ నుంచి మనము మాట్లాడుతున్నట్టు వేరే వాళ్ళకి అన్ని చెత్త మెసేజ్లు, చెడ్డ మెసేజ్లు పంపించి, ఇదంతా కూడా సైబర్ ఆన్లైన్ ఫార్మ్ ఆఫ్ బులియింగ్. సో మీరంతా ఆల్రెడీ మీకు ఉండొచ్చు, లేదు ఫ్యూచర్లో కూడా యూ ఆల్ షుడ్ బి అవేర్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ violence. So all these are types of violence online. So there are so many names like gossip చేయడము, frapping, harassment, outing, trickery, cyber stalking. So these are all the new crimes online. Creating fake profiles అంటే మన పేరు మీద మన ఫోటో తీసేసుకొని మన పేరు మీద ప్రొఫైల్ క్రియేట్ చేసి రకరకాలుగా వేరే వాళ్ళతో మాట్లాడడం, మనల్ని బద్నామ్ ఆర్ మనల్ని డిఫేమ్ చేసేటట్టుగా. సో వాట్ డూ యూ డూ ఇఫ్ యు ఆర్ సైబర్ బుల్లీడ్ ఆర్ బుల్లీడ్? మనం సోషల్ మీడియా మీద ఉంటే దాని గురించి అంతా తెలుసుకోవాలి. We should not use it indiscriminately and we should not use it without knowing what it is. And ఏదైతే ప్లాట్ఫామ్ లైక్ ఫేస్బుక్ ఆర్ ఎనీథింగ్ మనం యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ పాలసీ ఏంటి? మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఏ ఫెసిలిటీ టు బ్లాక్ అండ్ రిపోర్ట్. మనం వాళ్ళని బ్లాక్ చేయొచ్చు ఆ మీడియాకి, ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్, ఎనీథింగ్ వీ కెన్ రిపోర్ట్. అండ్ వీ షుడ్ టేక్ ద స్క్రీన్ షాట్స్, ఏవైతే ఆ మెసేజెస్ ఆర్ ఉన్నాయో అవి స్క్రీన్ షాట్స్ తీసుకొని ఎవిడెన్స్ కింద పెట్టుకొని. దెర్ ఈజ్ ఆల్సో ఏ సైబర్ ఇన్వెస్టిగేషన్ సెల్ ఉంది ప్రతి స్టేట్ కంట్రీలో ఒక హెల్ప్ లైన్ ఉంది. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ గివ్ ఇట్. అండ్ దెన్ ప్రతి స్టేట్ హ్యాస్ ఏ సైబర్ సెల్ అండ్ యూ కెన్ లాడ్జ్ ఎఫ్ఐఆర్ అండ్ యూ కెన్ రీచ్ అవుట్ టు విమెన్ టీమ్స్. మన స్టేట్లో అయితే షీ టీమ్స్ ఉన్నాయి. సో ఇది కూడా మనము భరించుకోవాల్సిన పని లేదు. వీ షుడ్ బి అవేర్ ఆఫ్ దిస్ సైబర్ బులియింగ్ and we should know how to handle it. And stalking, I have told you, see what he is doing, continuous ga ventabadi follow cheyadam. Again, stalking is also not simple. We see it in day out, and most of us don't never reported when we were young, or even now I don't think many of us are reporting this, but it is punishable under section 354D IPC for 1 to 3 years. So following without consent, contacting without consent. Here you see Sanjay follows Meera. She takes pictures of her. He joins her tuitions. If she goes to a movie, he goes along with her, or following her. And his friends also join him. And they imitate whom? The popular actors ఎవరైతే బాలీవుడ్ మన సినిమాల్లో ఉంటారు కదా హీరోస్, who follow the heroines even if they are saying no అన్నా కూడా. సో అది జరుగుతూ ఉంటుంది. సో మీరా స్టార్ట్స్ టు ఫీల్ అన్కంఫర్టబుల్. ఏం చేయాలి అప్పుడు మీరా? సో థింక్, వాయరిజం ఈజ్ వాచింగ్ అండ్ టేకింగ్ పిక్చర్స్ వితౌట్ కన్సెంట్. ఇది ఒక మూవీ ఉంది, మళ్ళీ నేను రిపీటెడ్గా వై ఐఎమ్ టెలింగ్ మూవీస్ నేమ్స్ ఇస్ సో దట్ యూ విల్ ఐడెంటిఫై. సో దృశ్యం మూవీలో సో ఇట్ హ్యాపెన్స్, దృశ్యం మూవీ మీరు చూసుంటే సేమ్ ఇలాగే వితౌట్ కన్సెంట్ అమ్మాయి బాత్రూంలో ఉన్నప్పుడు ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి అది ఎంత పెద్ద క్రైమ్కో దారి తీస్తుంది. So the whole family on both sides suffers. So this is voyeurism. Again, it is punishable under 354C IPC. So and imprisonment 1 to 3 years ఉండొచ్చు. ఇంకా ఎక్కువగా అట్లాగే కంటిన్యూ చేస్తే 3 to 7 years వరకు imprisonment ఉండొచ్చు. That is voyeurism. Eve teasing is సేమ్ క్యాట్ కాల్స్, లేకపోతే విజిల్స్ వేయడము, పబ్లిక్ ప్లేసెస్లో రకరకాల మాటలతో విసిగిచ్చడము, ఇదంతా ఆబ్సీన్ వేలో. అంటే మంచి అంటే ఆబ్సీన్ వే ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో ఒక రకంగా సెక్షువల్ అండర్ టోన్స్తో ఇది చేయడం, టీజ్ చేయడం. సో అగైన్ ఇట్ ఈస్ పనిషబుల్ 294 IPC ఫర్ a maximum of 3 months. No crime, no simple or serious thing. Everything is punishable. That's what we wanted to tell you. Everything has a section, law, and we can complain and we can take action. And section 509 IPC punishes men who acts or uses an object to insult a woman with jail term for up to 3 years. Then criminal intimidation, ఎవరైనా మనల్ని చంపేస్తా అని, పొడి చేస్తా అని, ఆర్ మీ ఇల్లు కాలబెట్టేసి, some threat which is serious and criminal, that is also serious and punishable with imprisonment up to 2 years. Even బెదిరింపు చాలు, అది చేయాల్సిన అవసరం లేదు మనం కంప్లైంట్ చేయడానికి. So sexual harassment, these pictures are self-explanatory. See, in the place of work, what is happening, touching in an unsafe way in private parts, or trying to
unwelcome sexual advances, requests for sexual favors, showing pornography without consent, everything comes under sexual harassment. Again, section is 354A IPC, 3 years imprisonment. See, as an example here, there is a farmer. Farmer has a daughter who is a young teen. సో దే హ్యావ్ ఎ విలేజ్లో అప్పులు ఇస్తూ ఉంటాడు కదా, రఘు అని అతని దగ్గర అప్పు తీసుకుంటాడు. అప్పు ఇవ్వలేనప్పుడు ఏమంటాడంటే వాళ్ళ అమ్మాయి పని చేస్తుంది వాళ్ళ ఇంట్లో, సో దట్ అప్పు తీరొచ్చు అని. సో బట్ ఇది ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ అమ్మాయి చిన్నది అండ్ అది వాళ్ళు డబ్బులు అప్పు ఉన్నారు కాబట్టి ఆ అడ్వాంటేజ్ తీసుకొని రఘు సెక్షువల్లీ హరాసెస్ ద గర్ల్. సో this is happening, this again is a sexual harassment. So what should we do in such cases? So you just can tell or put it in the chat box, or the next presentation lo Jamna madam will elaborate on how we should manage such things. So combination is domestic violence. Domestic violence is where there is love, there can't be violence ani. So it happens in homes. So these are all examples. ఎకనామిక్ అబ్యూస్, మేల్ ప్రివిలేజ్, పిల్లల్ని అడ్డంగా పెట్టుకొని లేదు ఇంటిమిడేట్ చేసి ఎమోషనల్ అబ్యూస్, all these are examples of this violence. And most of the times domestic violence lo what happens is it doesn't appear as violence. చాలా సార్లు ఏమవుతుంది, భార్య భర్త కొట్టుకుంటారు, సో భర్త కొడతాడు, ఆ తర్వాత మళ్ళీ బతిమిలాడుతాడు, తర్వాత లేదు నాది తప్పైంది, నేను తాగి ఉన్నాను కాబట్టి అలా చేశాను, లేదు నాకు కోపం వచ్చింది కాబట్టి అలా చేశాను అని మళ్ళీ వాట్ హ్యాపెన్స్, జనరలీ వాళ్ళు కలిసిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు బాగుంటారు అండ్ అగైన్ there will be some kind of again tension build up అవుతుంది, మళ్ళీ అగైన్ he starts abusing. ఒకసారి అబ్యూస్ చేసిన వాళ్ళు దాన్ని ఆపరు and it is a cycle of abuse. It goes on and on and on. So that is generally it happens in domestic abuse because most of the victims ఎవరైతే పడుతూ ఉంటారో దీన్ని, అది సహజంగా ఏంటంటే ఇది జరుగుతూ ఉంటాయి ఇళ్లలో, ఇది violence అనేది కూడా వాళ్ళకి అర్థం కాదు. But for such things also we have an act, domestic violence act అనేది గవర్నమెంట్ 2005లో తీసుకొచ్చింది. సో భర్త అయినా సరే ఎవరైనా సరే రిలేషన్ అయినా సరే, if they indulge in such kind of violence they are punishable and there are centers which take the complaint and they help the woman and they put the person, if it is proved, under jail. So these are all the types of violence, and violence against women anedi we have to end one step at a time. So post test and registration, post test and feedback are important. I think hopefully you all will do just as you have done registration and pre-test. So again we all should come together to say Dheera together. Thank you. Thanks, Kiran. Shall we ask any questions? Yes. No, after another talk, I think. No. After We 3. thought because Kiran is leaving, we'll have questions after 2 talks and then nee 2 talks tarvata malla question, malla Shobha tarvata ready. Yeah, we can do that. Shanta has joined and she wants to say hi to all the children. Children, hi Shanta, welcome. Unmute yourself. Unmute. She is in the airport, I think. Yeah. I'm the airport. Yeah. Yeah. Cheppu. Yeah. Hello. Hello, girls and boys. Andar bagunnara pillalu? Good. So I'm very happy Mirandar, you are taking part in the Foxy No to Violence Against Women program. Andar kuda వీళ్ళందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా బాగా కరెక్ట్గా చెప్తున్నారా, మీకు అర్థమవుతుందా? వెరీ నైస్. సో దీన్ని మీరు చక్కగా వాళ్ళు చెప్పేదాన్ని విని అర్థం చేసుకొని తప్పకుండా యూజ్ ఇట్, బికాస్ మీరందరూ కూడా యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. సో వీ వాంట్ ఆల్ ద గర్ల్స్ బాయ్స్ టు బి వెరీ స్ట్రాంగ్, అందుకే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫాక్సీ నేను కడప హోమ్ సంధ్యాకి ఆ మొత్తం టీమ్, కబీర్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ టీచర్స్ కూడా మా హార్ట్ఫెల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్. సరేనా? వెన్ ఐ కమ్ టు కడప ఐ మీట్ యు ఆల్ ఇన్ పర్సన్. థ్యాంక్ యూ కబీర్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ కడప ఆర్టీ స్కూల్. థ్యాంక్ యూ. మిగతా స్కూల్స్ లో కూడా డూ దిస్ నో టు వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ ప్రోగ్రామ్.
because like I want all the schools in the country to be covered anamata. Okay, థ్యాంక్ యూ మేడం ఫర్ టేకింగ్ టైం. thank you. మేడం ఈజ్ ఇన్ ఎయిర్పోర్ట్, మీ అందరితో మాట్లాడడానికి ఎయిర్పోర్ట్ నుంచి కనెక్ట్ అయ్యారు. Yeah, very good. Shanta. Thank you Kiran, thank you Vindhya. See you all, bye. Bye, ma'am. So, children, do you have any doubts? Dr. Kiran Mayini అడగటానికి, బికాజ్ ఆమె ఇంకొక మీటింగ్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో మీకు ఆమెను అడగాలంటే అడగండి, ఏమైనా డౌట్స్ అయితే ఇప్పటి వరకు. లేదు అంటే నెక్స్ట్ డాక్టర్ జమునాదేవి, డాక్టర్ శోభ కూడా ఇంకా మాట్లాడతారు కాబట్టి at the end also you can ask. But if you want to ask any questions now at this point, you can ask. క్వశ్చనే కాకుండా మీరు ఏమైనా చెప్పాలనుకున్నా చెప్పండి. చెప్పొచ్చు. ఏమి ఎవరికి ఏం డౌట్స్ లేవా? అర్థమైందా? పూర్తిగా అర్థం కాలేదా? మొత్తం అర్థమైనా డౌట్స్ ఉండవు, అర్థం కాకుండా డౌట్స్ ఉండవు. కబీర్ గారు నెక్స్ట్ వెళ్ళమంటారా? నెక్స్ట్ వెళ్ళమంటారా? పిల్లలు ఏమన్నా మాట్లాడతారా? పోలీసు వాళ్ళు అంత నమ్మకంగా ఉంటారు కదా, ఎలా నమ్మకం వెళ్ళేది అడుగుతున్నాం. పోలీసు వాళ్ళు అంత నమ్మకంగా ఉంటారు కదా చాలా మంది, ఎలా వాళ్ళని పోలీస్ వాళ్ళు అది కూడా మళ్ళీ ఒక స్టీరియో టైప్. సో పోలీస్ వాళ్ళు అలా ఉండరు అనడానికి లేదు, ఇప్పుడు చాలా మారింది. అండ్ వీ హ్యావ్ విమెన్ హెల్ప్ లైన్, మేడం చెప్తారు ఇప్పుడు మీకు క్లియర్ గా ఏం చేయాలి అనేది. సో ఐ నాట్ హౌ టు మేనేజ్ అనేది హెల్ప్ లైన్ నంబర్స్, షీ టీమ్ నంబర్స్, చాలా రకాల ఫెసిలిటీస్, చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు. సో విమెన్ పోలీస్ ఉన్నారు, షీ టీమ్స్ ఉన్నాయి. అండ్ వీ నో మొన్న ఏదో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కాదు, ఫిట్స్ అని పడిపోతే వెన్ ఐ కాల్డ్ పోలీస్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. దే కనెక్టెడ్ మీ ఫ్రమ్ సో మెనీ ప్లేసెస్ అండ్ దే సెడ్ థ్యాంక్స్ దట్ యూ హ్యావ్ కాల్డ్ అని. హాస్పిటల్ వెళ్ళే వరకు దే ఫాలోడ్. సో థింగ్స్ ఆర్ చేంజింగ్, పీపుల్ ఆర్ చేంజింగ్. సో పోలీస్ వినరు చేయరు అనేది ఒక స్టీరియో టైప్, కొంత నిజం ఉండొచ్చు. బట్ ఎనీథింగ్ ఎల్స్ బాగా అర్థమైపోయినాయా? జమున మేడం చాలా క్వశ్చన్స్ అడుగుతారు. Yeah. Jamuna will answer all the questions after her. She will ask also. She will ask. Okay, next talk వెళ్ళిపోదామా? Okay. Now the next is Dr. Jamuna Devi. మీరందరూ పరిచయమే ఉంటారు, పోయినసారి ప్రోగ్రామ్ లో కూడా ఆమె పాల్గొన్నారు కదా. సో నౌ షీ ఈస్ గోయింగ్ టు టాక్ అబౌట్ మేనేజ్మెంట్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ విమెన్. ఏమైనా వైలెన్స్ జరిగితే మనం ఏం చేయాలి, ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మేడం మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెల్కమ్ జమునా. థ్యాంక్ యూ వింధ్య. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ద కిడ్స్. అబ్బా అందరు ఎంత కలర్ఫుల్ కనిపిస్తున్నారు, వెరీ నైస్. సో శ్రీమన్, కెన్ యూ షేర్ ద స్లైడ్స్? సో ఇప్పటి వరకు కిరణ్ మేడం అన్ని చెప్పారు, వాట్ ఆర్ ద వైలెన్సెస్, ఎన్ని రకాలు ఉంటాయి, తర్వాత దానికి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాలి మనం. ఇంకెవరికైనా ఒకవేళ అవుతున్నా కానీ మనం ఏం చేయొచ్చు, తర్వాత ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. శ్రీమన్, కెన్ యూ షేర్ ద స్లైడ్స్ ప్లీజ్? థ్యాంక్ యూ. సో ఇప్పుడు వైలెన్సెస్ ఇంతవరకు టైప్స్ ఏంటి అవన్నీ విన్నాము. ఇప్పుడు మేనేజ్మెంట్ ఎలా చేయాలి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈరోజు మనం అంతా ఫస్ట్ ఏమో మేనేజ్మెంట్ అంటే ఏంటి దాని గురించి కనుక్కుందాము. తర్వాత ఎప్పుడు కానీ ఎక్కడ కానీ హింస కానీ అత్యాచారం జరుగుతున్నప్పుడు అక్కడ అందరం పక్కన కూర్చొని నుంచొని చూస్తాము. ఇప్పుడు యాక్సిడెంట్ అయిందంటే స్కూటర్లు ఆపి బస్సులో నుంచి దిగి అందరు వెళ్తారు. సో అక్కడ అంతా పోయి ప్రేక్షకులు అందరు చూస్తూ ఉంటారు. సో యాక్చువల్లీ వాళ్ళు ప్రేక్షకులు అంటే ఏంటి, వాళ్ళు ఎలా ఉండాలి, ఏం టైప్ అది కనుక్కుందాము. తర్వాత బ్రిడ్జింగ్ జెండర్ డివైడ్ అంటే అమ్మాయి అబ్బాయి ఇది ఒక డివైడ్ ఉంది కదా, దాన్ని ఎలా మనం బ్రిడ్జ్ చేయాలో అది కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో రిజిస్ట్రేషన్ మీరు అందరు చేసే ఉంటారు. సో పోస్ట్ టెస్ట్ అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, దాని తర్వాత మీకు అందరికీ సర్టిఫికెట్స్ వస్తాయి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇప్పుడు ఈ
ఇంతవరకు ఈ హింసలు వీటన్నిటికీ కారణం ఏంటి యాక్చువల్లీ? సో ఈ కారణాలు ఏంటి అని అంటే, సాంఘికంగా వివక్షత ఉంటుంది, తర్వాత మత్తు పదార్థాలు, తర్వాత చిన్నప్పుడే అంత కష్టాలతో కూడిన బాల్యం ఉంటుంది, తర్వాత దయాగుణం ఉండదు, తర్వాత మద్యపానం ఉంటుంది, తర్వాత కొందరికేమో సుపీరియర్ కాంప్లెక్స్ ఉంటుంది, తర్వాత కొందరికి ఒత్తిడి ఉంటుంది, తర్వాత కొందరు అవుతాయి ప్రతి చిన్నదానికి ఏదో పెద్దగా చేసి కోపం తెచ్చుకొని అది చిన్న విషయం ఉండవచ్చు, దాన్ని ఇంత పెద్దగా చేసేస్తారు. అండ్ జెండర్ వివక్షత ఇది చాలా ఉంది ఈవెన్ ఇప్పటికీ. సో ఇవన్నీ కారణాలు అన్నమాట, ఈ వైలెన్సెస్ కి దారి తీయడానికి ఇవన్నీ కారణాలు. సో ఐ థింక్ మీలో కూడా మీరు కూడా ఎవరికో ఒకరికి చూసే ఉంటారు, ఇళ్లలో కానీ మన చుట్టుపక్కలలో కానీ మన దగ్గర పనిచేసే వాళ్ళు కానీ. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇదంతా ఏంటనంటే ఒక మనది మైండ్ సెట్. అంటే ముందు నుంచే మనం ఇదంతా ఏమంటాము, చిన్నప్పుడు ఒకవేళ ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ వాతావరణంలో పెరుగుతారో, ఒకవేళ వాళ్ళ వాతావరణము ఎప్పుడు కొట్టుకున్న తల్లిదండ్రులు ఉన్నారనుకో, తాగుతాడు అనుకోండి, లేకపోతే అత్తగారు ఎప్పుడు కోడలు తిట్టడం, ఇలాంటి వాతావరణంలో ఉన్నప్పుడు అదే కరెక్ట్ అనుకొని వాళ్ళు కూడా అలాగా పెద్దగా అయిపోతారు, ఆడపిల్ల అయినా కానీ మగపిల్లాడైనా కానీ. సో ఇది చిన్నప్పటి నుంచి ఒక బీజం లాగా తయారయ్యే ఒక వృక్షం అవుతుంది. సో ఇప్పుడు మీకు అందరికి చెప్పడం అంటే, ఇప్పుడైనా కొన్ని మార్పులు మీలో తెచ్చుకోవాలి, మీరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. సో ఈ ప్రాజెక్ట్ అంతా దాని గురించి. ఇప్పుడు మీలో మార్పులు తెచ్చితే ఇంకా ముందుకు ఏవో ఈ హింసలు అత్యాచారాలు తగ్గుతాయేమో అనే ఆశ. నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు ఎవరికైనా హింస జరుగుతుంది అనుకోండి, సో అప్పుడు మీరు ఏం చెయ్యాలి? ఒకవేళ మీరు చూస్తున్నారు అనుకోండి, సో ఫస్ట్ ఏంటంటే ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు. అండ్ ఆ బాధితులు ఏది చెప్పినా కానీ మనం వినాలి. అండ్ వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళ పక్కన ఉన్నామనే ధైర్యం ఇవ్వాలి మనం. అండ్ వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు ఏదో చిన్న స్టోరీ అబద్ధాలు చెప్తున్నారు అని అలా అనకూడదు. అండ్ ఎప్పుడే కానీ బాధితులను మనము బ్లేమ్ చేయకూడదు. అండ్ ఒకవేళ మీరు అక్కడ ఉన్నప్పుడే ఒకటి ఏమైనా హింస జరుగుతుంది అనుకోండి, ఆ సిచ్యువేషన్ ని మనం చూస్తూ ఉండాలి. కానీ అండ్ ఇంకొకటి ఏంటంటే, అది ఇంకో లెవెల్కి పోకుండా చూడాలి మనం. ఒకవేళ వీలవుతాయి, ఒకవేళ మన తోటి వీలు అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు ఎవరో ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, మనకి ఆపగలిగితే ఆపాలి, కాదు ఆపలేమనుకోండి అక్కడ మనం దూరొద్దు. ఇమీడియట్ గా వేరే ప్లాన్ చేంజ్ చేసుకొని మనం ఇంకెవరికన్నా మూడో మనిషికి చెప్పాలి. టీచర్ కానీ, పేరెంట్ కానీ, పోలీస్ కానీ, ఎవరైతే వాళ్ళకి మూడో మనిషికి చెప్పాలి. తర్వాత ఎప్పుడే కానీ బాధితులు ఏది చెప్పినా కానీ, అంటే వాళ్ళు ఈరోజు ఆ అబ్బాయి ఏడిపించాడు నాకు, నేను మా అమ్మకు చెప్తాను అని అంటే, ఆ డెసిషన్ ని మనము రెస్పెక్ట్ చేయదు అనొద్దు. నువ్వేం చెప్పొద్దులే ఊరుకో అట్లా అనకూడదు. దెన్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడే కానీ ఏ యాక్షన్ మనము ఒకవేళ అయ్యేటప్పుడు, ఆ హింస అయ్యేటప్పుడు అక్కడ ఉన్నప్పుడు, ఒకవేళ అది భయంకరంగా మారుతుంది అని అన్నప్పుడు మన యాక్షన్ మార్చుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి, మన యాక్షన్ వల్ల ఆ చిన్న విషయం పెద్దగా కాకూడదు. దీని గురించి కేర్ఫుల్ గా ఉండాలి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఒకవేళ మీరే బాధితులు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హింస అనేది ఆర్ లైంగిక వేదన అనేది మనం తెలుసుకోవాలి. సో వీ హ్యావ్ టు రికగ్నైజ్. ఒకవేళ ఎవరైనా మనల్ని చూసి, ఓ నీ డ్రెస్ ఇలా ఉంది, నువ్వు అలా ఉన్నావు అని అంటే, అది మనం ఆలోచించాలి. ఓ వీళ్ళు మనల్ని వేధిస్తున్నారా, హింసిస్తున్నారా అని అట్లా ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకొని మనది మనం రక్షించుకోవాలి. ఎలా? సో అక్కడ పక్కనే వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ పక్క నుంచి జరిగిపోవాలి. సో ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ బై లీవింగ్ ఫ్రమ్ ద విసినిటీ ఆఫ్ ది అబ్యూజర్. అండ్ ఎప్పుడే కానీ ఎవరైనా మనల్ని వేధిస్తుంటే దాన్ని ఇంకా ఎక్కువ చేయకూడదు. మనం తిరిగి ఏదో జవాబిస్తే వాడు ఇంకేదో అని అలా ఎక్కువ సిచ్యువేషన్ ఇంకా పెద్దగా చేయకూడదు. దెన్ ఇమీడియట్లీ ఈ ఒక్క ఫస్ట్ ఇన్సిడెంట్ అయినా కానీ అది ఇమీడియట్లీ రిపోర్ట్ చెయ్యాలి.
ఇది మాత్రం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడే కానీ ఇది ఫోన్లే నాకెందుకు మర్చిపోతామేమో అని. ఇప్పుడు మీరు ఇది రిపోర్ట్ చేయకపోతే వాడు ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళకి ధైర్యం వచ్చేస్తుంది, నేను ఇంకా ఒకరికి వేరే వాళ్ళకి కూడా చేయొచ్చు అని. సో మీరు మాట్లాడకపోతే వాడికి ధైర్యం వచ్చి ఇంకా వాళ్ళు వేధిస్తూ ఉంటారు. సో అందుకని రిపోర్ట్ చేయాలి. అండ్ ఎప్పుడే కానీ ఏదన్నా ఫోటోగ్రాఫ్ కానీ రికార్డింగ్ కానీ వాళ్ళు ఏదన్నా మాట్లాడారనుకోండి, అది మీరు రికార్డ్ చేసుకున్నారనుకోండి, ఆర్ ఈ ఫోటోగ్రాఫ్ చేశారనుకోండి, అవి మీరు పెట్టుకోవాలి. సో దట్ మనం కంప్లైంట్ చేసినప్పుడు చూపించవచ్చు, ఇగో ఇది ఇలా జరిగింది, ఇలా అన్నాడు అని. అండ్ ఎప్పుడే కానీ మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు మీ స్కూల్కి వెళ్తూ ఉంటారు హాస్టల్ నుంచి, సో అప్పుడు తొందరగా వెళ్ళేటప్పుడు ఒకవేళ మీరు ఒక్కరే వెళ్తున్నారు అనుకో, సేఫ్టీ కిట్ అని ఉంటుంది, లైక్ పెప్పర్ స్ప్రే కానీ అలాంటిది ఏదైనా ఒకటి బ్యాగ్లో తీసుకొని వెళ్ళాలి. తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ చెప్పాలి. చెప్పిన తర్వాత మీరు ఎప్పుడే కానీ మీ హింస కానీ అత్యాచారం కానీ ఏదైనా అవుతే మీకు ఎవరి మీద అయితే నమ్మకం ఉందో వాళ్ళకి చెప్పాలి. ఓ ఫ్రెండ్ అవ్వచ్చు, పక్కింటి ఆంటీ అంకల్ అవ్వచ్చు, లేకపోతే డాక్టర్ అవ్వచ్చు, పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కూడా కావచ్చు, టీచర్ కూడా కావచ్చు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో నేను ఎలా చెప్పానో, స్పీక్ అవుట్ అంటే మాట్లాడాలి, గమ్మున ఉండకూడదు. ఏ హింస కానీ ఏ అత్యాచారం కానీ అయినప్పుడు ఎప్పుడే కానీ మనము ఊరికే ఉండకూడదు. సో ఒకవేళ మనకి మాట్లాడే ధైర్యం లేదనుకోండి, అప్పుడు మనం ధైర్యం తెచ్చుకొని వాళ్ళతోటి మాట్లాడాలి. అండ్ మన మనసులో ఒకవేళ మనం చేసేది కరెక్ట్ అని అనిపిస్తే దాని గురించి మనము అనుకోవాలి, ఎస్ ఐ కెన్ డూ అండ్ ఐ యామ్ రైట్ అని ఆ ఫీలింగ్ రావాలా. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? స్పీక్ అప్. సో గొంతు విప్పి మాట్లాడాలి, ఫస్ట్ స్టెప్. ఇదే మొదటి అడుగు మనము ఈ వైలెన్సెస్ ని ఆపాలి అని అంటే ఫస్ట్ ఇది అనమాట. మాట్లాడకపోతే వైలెన్సెస్ అవుతున్నట్టు ఎవరికైనా ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో మనం ఎప్పుడే కానీ ఏదన్నా వైలెన్స్ అయితే వెంటనే మాట్లాడితేనే అప్పుడు తెలుస్తుంది. అండ్ నేను చెప్పినట్టుగా ఒకవేళ మనము ఈ స్టాండ్ తీసుకోకపోతే ఎవరైతే మన వేధిస్తారో వాళ్ళకి ఇంకా భయం వేస్తుంది, ఐ మీన్ వాళ్ళకి ఇంకా ధైర్యం వస్తుంది. ఇప్పుడు మనము ఆపామనుకోండి వాళ్ళకి కూడా భయం వేస్తుంది. సో అందుకని స్పీక్ అప్ అండ్ స్పీక్ అవుట్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి, ఎప్పుడే కానీ ఒకవేళ ఎవరైనా బాధితులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎప్పుడు మనం ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి మాట్లాడడానికి. అండ్ వాళ్ళు ఏది మాట్లాడినా కానీ దాన్ని నమ్మాలా, ఫస్ట్ నమ్మాలా. నమ్మితేనే వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఎప్పుడు వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. అండ్ వాళ్ళు నిజంగానే వాళ్ళ మీద చాలా అత్యాచారం జరిగింది, చాలా హింసలు జరిగినాయి అంటే మనము వాళ్ళకి న్యాయం కొరకు వాళ్ళ పక్కన నుంచోవాలి. And don't let people forget that once someone commits abuse, they are prone to doing it again and again. So మర్చిపోవద్దు. మనం ఒకవేళ ఒక్కసారి హింస చేసి వాళ్ళని వదిలేస్తే వాళ్ళు మరీ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి అది అలవాటైపోతుంది. వాళ్ళు అనుకుంటారు, ఓ ఇది ఈజీనే, ఎవరేం పట్టించుకోరు కదా, వాడు ఇంకెక్కువ చేయొచ్చు. ఈ రోజు ఒక అమ్మాయిని నడిపించవచ్చు, రేపు ఇంకేమైనా చేయొచ్చు, రేపు యాసిడ్ పోయొచ్చు, లేకపోతే ఆమె వెంటపడవచ్చు, లేకపోతే ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేయొచ్చు. సో ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి దారి తీస్తాయి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈ కొన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. మీరందరు ఫోన్లు వాడుతూ ఉంటారేమో, సో ఈ పిక్చర్ మీరు పెట్టుకోవాలి. అండ్ వీటన్నిటి గురించి తెలుసుకోవాలి, అన్నిటి గురించి మీకు గుర్తుండాల. ఇప్పుడు స్మార్ట్ సెహర్ విమెన్ సేఫ్టీ షీల్డ్ ప్రొటెక్షన్ అని ఉంది, వితు అని ఉంది, స్క్రీమ్ అలామ్ ఉంది, సస్పెక్ట్ రిజిస్ట్రీ ఉంది, బీ సేఫ్ అని ఉంది, అభయ ఉంది. అభయ అయితే మీకు తెలుసు కదా, ఇంతకు ముందు ఆల్రెడీ మీకు అందరికి చెప్పారు. సో దాని గురించి అది కూడా పెట్టుకోవాలి.
అండ్ ఎప్పుడే కానీ మీరు ఒకవేళ రాత్రికి ఆర్ ఇక్కడ నుంచి ఊరు వెళ్తున్నారు అనుకో, ఏదో బస్సులో వెళ్తున్నారు, అది లేటుగా చేరుతుంది అనుకోండి, మీరు ఆ బస్ నెంబర్ పెట్టుకోవాలా, ఈ టైంకి బయలుదేరామని ఇంట్లో చెప్పాలా, లేకపోతే మీ లైవ్ లొకేషన్ పెట్టాలా. సో మీరు ఎక్కడెక్కడ పోతున్నారో అది కనీసం ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ట్రాక్ చేయొచ్చు. అండ్ ఎమర్జెన్సీలో కూడా వాళ్ళకి తెలుస్తుంది మీరు ఎక్కడున్నారు ఏంటి అని. సో ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మనము ఒక ప్రమాదంలో ఉన్నప్పుడు ఏం సంకేతం ఇస్తాము, ఇది నేర్చుకోవాలి మీరు అందరు నేర్చుకోవాలి. చూడండి, సో ఫస్ట్ వీడియో వస్తుందా శ్రీమన్? వీడియో రాదు మేడం. సరే అయితే మీరు ఈ చెయ్యి ఇలా పెట్టి ఈ బొటన వేలు లోపలికి చేసి ఇలా అనాలి. ఇది ప్రమాదంలో ఉన్నప్పుడు సంకేతం. మీరు అందరు ఇది చెయ్యాలి. అందరు ప్రాక్టీస్ చేయండి, ఒకసారి అనండి. మీరు అంటే మాకు అర్థమవుతుంది ఏమంటే మీరు నేర్చుకున్నారండి. అండ్ మీరు ఈ సంకేతం చూస్తే మీరు కూడా కొంచెం హుషారవ్వాలి. ఏంటనంటే ఓ ఎవరో వీళ్ళకి ప్రమాదం ఉంది అందుకే వీళ్ళు ఇది చేస్తున్నారని. సో అందరూ యూ హ్యావ్ టు లెర్న్ దిస్. సో ఇది యూనివర్సల్, ఇది మొత్తం ప్రపంచంలో ఉన్న సంకేతం. ఇది పూర్తి మేమే చెప్పడం లేదు, మొత్తం మన దేశంలో బయట దేశాలలో అన్ని దేశాలలో. ఓకే, నెక్స్ట్ స్లైడ్. నేను మళ్ళీ అడుగుతాను చేయమని, అప్పుడు గుర్తోటి చేయాలి మీరు. సో మీరు ఒకవేళ ఈ ప్రమాదంలో ఉన్న సంకేతం, ఒకవేళ ఈ డిస్ట్రెస్ సిగ్నల్, దీన్ని డిస్ట్రెస్ సిగ్నల్ అంటారు, ఇది చూస్తే మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఆ మనిషి సేఫ్ ఉన్నారా లేదా ఫస్ట్. సెకండ్ ఏంటంటే మనం ఏం చేయగలుగుతాము. ఒకవేళ మనం ఏం చేయలేకపోయామనుకోండి, మనం ఇంకెవరికన్నా ఇన్ఫార్మ్ చేయాలి. సో పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం బెటర్. మనకు తెలియదు కదా వాళ్ళు ఎవరో ఏంటో. సో పోలీస్కి ఫోన్ చేసి చెప్పాలి. నేను హెల్ప్ లైన్స్ కూడా ఇస్తాను, లాస్ట్కి ఉన్నాయి హెల్ప్ లైన్స్, మీరు ఆ హెల్ప్ లైన్ చేసినా పర్వాలేదు. అండ్ ఇంకా డేంజర్ అనిపిస్తే ఇమీడియట్లీ హెల్ప్ లైన్కో పోలీస్కో కాల్ చేయాలి. నెక్స్ట్. సో ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి మీరందరూ. ఇవన్నీ నంబర్లు, ఎవరిని ఎప్పుడు సంప్రదించాలి, దేనికి సంప్రదించాలి అని అన్నీ ఉన్నాయి. ఆల్ ఇండియా విమెన్ హెల్ప్ లైన్ ఇన్ డిస్ట్రెస్, విమెన్స్ డొమెస్టిక్ అబ్యూస్ హెల్ప్ లైన్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోవాలి. సో దీంతో ఎవరికి అవసరం ఉన్నా మీరు ఈ నంబర్కి ఫోన్లు చేయొచ్చు. నెక్స్ట్. ఇంకా కొన్ని వేరేవి ఏంటంటే ఇవి జెండర్ బేస్డ్ వైలెన్స్, కమాండ్ క్రైమ్, దెన్ కమిషన్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ, ఇవన్నీ ఉన్నాయి. కానీ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ చైల్డ్ లైన్ 1098. ఇది చాలా ఇంపార్టెంట్, మీరందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోవాలా. ఈ 1098కి మీరు ఎక్కడ ఎవరికి, ఏ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏదైనా మానసికంగా కానీ ఫిజికల్గా కానీ దేని ప్రకారమైనా కానీ ఒకవేళ అత్యాచారం జరుగుతుంటే వెంటనే ఈ నంబర్కి డైల్ చేయొచ్చు. సో సహాయం జరుగుతుంది. మీరు అన్నారు కదా ఇందాక పోలీస్ వాళ్ళ బిహేవియర్ అంత బాగుండదని. సో ఈ హెల్ప్ లైన్ మీరు వాడవచ్చు. ఓకే, నెక్స్ట్ లైన్ ప్లీజ్. మరి ఇప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు ఈ క్రైమ్ ని మనం ఎలా రిపోర్ట్ చేయాలి? నెక్స్ట్ స్లైడ్. శ్రీమన్ నెక్స్ట్ స్లైడ్. సో ఈ రిపోర్ట్ చేసే విధానం ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈస్ లోకల్ పోలీస్ కి చేయాలి, లేకపోతే స్పెషల్ పోలీస్ యూనిట్ ఉంది. ఇప్పుడు మీకు అందరికి హెల్ప్ లైన్స్ ఇచ్చాం కదా, అవి కూడా పోలీస్ యూనిట్సే. సో వాటికి కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. తర్వాత ఈ లోపల వాళ్ళు వచ్చే లోపల ఆ రికార్డ్ వాళ్ళు ఏం చేస్తారు, పోలీస్ వాళ్ళు ఈ స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసుకొని పెట్టుకుంటారు. అండ్ ఒకవేళ వేదన కానీ లైంగికంగా కానీ మానసికంగా కానీ లేకపోతే ఫిజికల్ గా కానీ ఏమైనా జరిగితే వెంటనే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్ ఏమన్నా అవసరం ఉంటే తీసుకోవాలి. అక్కడి నుంచి ఒక షెల్టర్ హోమ్ కి వెళ్ళిపోవాలి. అక్కడైతే మీకు రక్షణ అనేది ఉంటుంది. మళ్ళీ డాక్టర్ వాళ్ళు ఎగ్జామిన్ చేసి అన్ని రాసి ఇస్తారనమాట. తర్వాత మీ స్టేట్మెంట్స్ అన్ని మెజిస్ట్రేట్ అన్ని చెక్ చేసి చూసి, అండ్ ఇవాళ రేపు స్పెషల్ కోర్ట్ అయింది.
వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక సంవత్సరం లోపల ఇలాంటి కేసెస్ అన్ని కంప్లీట్ చేయాలి, న్యాయం ఇచ్చేయాలి ఒక సంవత్సరం లోపలనే, దాన్ని పొడిగించకూడదు. సో ఇది స్పెషల్ గా వచ్చింది. సో ఇది మనకందరికీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇప్పుడు ఇవన్నీ మనం విన్నాం కదా ఇప్పుడు మేనేజ్మెంట్ అని. సో పిల్లలందరినీ, ఆడపిల్లల్ని మనం అందరము స్ట్రాంగ్ గా పెట్టాలి, శక్తిశాలిగా పెట్టాలి. సో మనం అందరం కలిసి ఈ శక్తిని ఇవ్వాలి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో మళ్ళీ ఈ పోస్ట్ టెస్ట్ తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఇస్తే దీనికి మీకు సర్టిఫికెట్స్ వస్తాయి. ఫీడ్బ్యాక్ ఇస్తే మాకు మళ్ళీ తెలుస్తుంది ఇంకేమైనా మేము చెయ్యాలా అని. సో ఇది థర్డ్. సో థ్యాంక్ యూ. అండ్ మీ అందరికి తెలుసు, నెక్స్ట్ మనం అందరం ధైర్యంగా కలిసి ఉండి ఈ మహిళల హింసలకు నో చెప్పాలి. అండ్ #Dheera together అని మనం అందరం ట్వీట్ చేయాలా. సో 1 lakh ట్వీట్ అయితే మన వాయిస్ పెద్దగా అయిపోయి ఈ వాయిస్ ఒక కరేజ్ లాగా మారుతుంది. సో ఈ కరేజ్ ని మార్చాల మనము. అందుకని అందరూ ట్వీట్ చెయ్యండి. ఓకే, యా శ్రీమాన్. సో shall we move to the second one or you want us? Okay, go to the next, that is the role of bystanders. yes. ఎవరైనా మీరు ఏదైనా జరుగుతుంటే చూసారు అనుకోండి, వీఆర్ ఎ బైస్టాండర్ అన్నమాట. అది ఏం చేయాలి మీరు, మీకు జరగకపోయినా పక్కన వాళ్ళు జరుగుతుంటే మీరేం చేయాలి అని. ఓకే జమున, గో అహెడ్. శ్రీమన్, we'll take questions after this. Sure. After the role of bystanders. Okay. సో ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మనం అందరము ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఏం జరిగినా అందరం అక్కడ పోయి నుంచొని చూస్తూ ఉంటాం, బట్ ఎవ్వరం సాయం చేయము. అండ్ ఊరికేనే అందరూ చక్కగా అదేంటి కెమెరాలలో రికార్డ్ చేసుకొని చూసుకొని మళ్ళీ వాళ్ళ గ్రూప్స్ పంపించడం ఇదంతా అవుతుంది. సో ఈ ప్రేక్షకుల పాత్ర ఏంటి? నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో 2 రకాలు ఉంటాయి. ఓకే, పోస్ట్ టెస్ట్ అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈ నేను చెప్పినట్టుగా ఒక మనిషి ఎవరైతే ఈ వైలెన్సెస్ చూస్తున్నారో వాళ్ళు డిస్క్రిమినేట్ చేయాలి ఆర్ చూడాలి వాళ్ళ ప్రాబ్లమాటిక్ బిహేవియర్ ఏంటి అని. బట్ అండ్ ఇంకోటి ఏంటంటే బట్ ఆర్ నాట్ ఇట్స్ డైరెక్ట్ పర్పెట్రేటర్. అంటే ఆ హింస జరిగే వాళ్ళకి ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యక్తిని మాత్రమే గమనించాలి, మనం వాళ్ళ ప్రవర్తనను గమనించాలి. ఇవి 2 గమనించిన వాళ్ళని బైస్టాండర్ అని అంటూ ఉంటాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో వీళ్ళు 2 రకాలు. ఒకరేమో యాక్టివ్ గా ఉంటారు, నెక్స్ట్ స్లైడ్. ఇంకొకరు ప్యాసివ్ గా, అంటే ఏం చేయకుండా ఊరికే. యాక్టివ్ గా ఉన్న వాళ్ళు ఏంటంటే మనం ఏమైనా హెల్ప్ చేయవచ్చా, ఇది ఆపొచ్చా అని ఆలోచిస్తుంటారు. మరి ప్యాసివ్ గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అబ్బా నాకు ఇప్పుడు టైం లేదు, నేను ఈ గొడవలో నేనెందుకు ఇరకాలి, నేను ఊరికే నాకు భయము, లేకపోతే సమాజం ఏమంటది అని ఆ భయంతో వాళ్ళు ఏమీ చేయరు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇప్పుడు ప్రేక్షకులుగా ఉన్నప్పుడు మనం ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, దానికి 5 Ds అని ఉంది. సో మనం ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు మీరు యాక్టివ్ గా బైస్టాండర్ అయినప్పుడు ఇవి మనకు ఒక వెపన్స్ అన్నమాట. దీనివల్ల మనకి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, ప్లస్ ఇంకొకటి మనం దాంట్లో ఇరుక్కోకుండా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ డిస్ట్రాక్ట్, అంటే దృష్టి మనం వాళ్ళది మార్చాలి. ఎవరైతే హింసిస్తున్నారో ఆ బాధితుల మీద వాళ్ళ దృష్టిని మనం ఎలా మళ్లించవచ్చు. సో ఊరికే వెళ్ళి ఏం చేయాలంటే నేను దారి తప్పాను, నాకు దారి చెప్తావా అని పోయి అడగాలి. సో దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళ దృష్టి మారిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే లేకపోతే టైం అడగడము, లేకపోతే ఈ అడ్రస్ అడగడము ఊరికేనే. అదొకటి ఎవరైతే బాధిస్తున్నారో వాళ్ళని. ఇంకొకటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఊరికే వెళ్ళేసి వాళ్ళు ఏదో తెలిసినట్టుగా మనం నటించడము, లేకపోతే వాళ్ళను
ఏంటి మీరు ఏం చేస్తున్నారు, మీకు ఇదేం టైము అలా అడగడం. సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళ అటెన్షన్ వెళ్ళిపోతుంది, ఇటు వీళ్ళకి కొంచెము భయం తగ్గుతుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో అలా మనం దృష్టి మార్చు. మరి ఇప్పుడు అక్కడ హింస అయితే జరుగుతుందో దాన్ని ఎలా మనము ఆలస్యం చేయడము, సో దాన్ని అండ్ ఇంకొకటి దాని సివియారిటీ కూడా తక్కువ చేయాలి. ఎలా చేయాలి, ఎవరైతే బాధితురాలు ఉంటుందో ఆవిడని పోయి నువ్వు ఓకేనా అని అడగాలి. సరే నేను రానా మీతో పాటు, మీరు ఎక్కడికి వెళ్తారు, మిమ్మల్ని దించనా, అట్లా అడగాలి. దాంతో ఏమవుతుందంటే అది ఇంకా ఎక్కువ అయ్యే పరిస్థితి కొంచెం తగ్గిపోతుంది. ఎవరైతే వేధించాలని నుంచుని ఉన్నారో వాళ్ళకి కొంచెం భయం వేస్తుంది, అమ్మో ఈ అమ్మాయికి ఎవరో తెలుసు కదా, మనం ఏం చేయలేము అని అట్లా అనుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత డెలిగేట్ అంటే ప్రాతినిధ్యం. సో బాధితురాలకి సహాయం చేయడానికి మనం ఒకవేళ చేయలేమనుకోండి, మనకి ఇంకో హెల్ప్ కావాలనుకోండి, సో మనం ఇంకో వాళ్ళని పిలవాలి. అక్కడ మరి ఒకవేళ షాప్ దగ్గర ఉన్నారనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం సాయం చేస్తారా అని అడగాలి. లేకపోతే మీరు బస్లో ఉన్నారనుకోండి, బస్ కండక్టర్ని అడగాలి, లేకపోతే పక్కన ఉన్న వాళ్ళని అడగాలి. స్కూల్లో ఉంటే అఫ్ కోర్స్ టీచర్ని అడగవచ్చు. అండ్ ఈ విధంగా మనం చేయలేకపోతే కనీసం వేరే వాళ్ళతోటైనా సహాయం చేయించాలి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సాక్ష్యాలను అన్నిటినీ రూపొందించాలి, మనం రికార్డ్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఎప్పుడే కానీ ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉంటే ఫస్ట్ చూడాల, మనం దాంట్లో హెల్ప్ చేయగలుగుతామా లేదా అని చూడాలి. ఒకవేళ హెల్ప్ చేయగలిగితే చెయ్యాలి, దాంట్లో డిస్ట్రాక్ట్ చేయడము, డీలే చేయడము అవన్నీ చేయాలి. ఒకవేళ మీకు అనిపించింది అనుకోండి మీరు చేయలేరు, మన సేఫ్టీ ఇంపార్టెంట్, లేకపోతే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అది ఎక్కువగా అయిపోయింది అనుకోండి, సో అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఊరికి పక్కన నుంచొని అది ఏం జరుగుతుందో దాన్ని రికార్డ్ చేయాలి. అండ్ రికార్డ్ చేసేసి దీన్ని గ్రూప్స్లలో దీంట్లో ఫార్వర్డ్ చేయకూడదు. ప్లీజ్ రిమెంబర్ దిస్, అందరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడే కానీ ఇలాంటి హింసలను రికార్డ్ చేస్తే వాటిని ఫార్వర్డ్ చేయకూడదు. ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళని అడగాలి, ఈ రికార్డింగ్ చేశాను, మీరు దీన్ని వాడుకుంటారా. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్. సో ఆన్లైన్ అస్సలు పోస్ట్ చేయకూడదు. అండ్ ఈ ఆన్లైన్ పోస్ట్ చేస్తే ఆ బాధితురాలు ఇంకా బాధలు పడిపోతుంది. యాక్చువల్లీ ఆల్రెడీ ఆమెకి ఆ హింస అదంతా జరిగినందుకు ఏదో నేను తప్పు చేశాను అని అదొక గిల్ట్ ఫీలింగ్, ఒక షేమ్ ఫీలింగ్ అదంతా వచ్చేసి మళ్ళీ అది పబ్లిక్ లో పోయేసరికి ఇంకా తను చాలా ఎఫెక్ట్ అయిపోతుంది, డిప్రెషన్ లోకి వెళ్తారు. సో ఇవన్నీ చేయకూడదు. సో యాక్టివ్ బైస్టాండర్ గా ఎప్పుడే కానీ దాన్ని ఆన్లైన్ లో ఫార్వర్డ్ చేయకూడదు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో లాస్ట్ ఏంటంటే డైరెక్ట్, నేరుగా ఎదుర్కోవడం. సో డైరెక్ట్లీ మనము ఎవరైతే నేరం చేస్తుండో వాళ్ళని ఎదుర్కోవచ్చు. బట్ ఒకవేళ మీకు దాంట్లో రిస్క్ అనిపించింది అనుకో, ఏమవుతుంది, వాడు అక్కడ పోయే కన్నా మీ పైకి వచ్చేస్తుంటాడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే దాన్ని మనం ఎక్కువగా చేయకూడదు. సో ఫస్ట్ ఎప్పుడే కానీ హెల్ప్ చేసే ముందు చూడాలి, మనం అది క్లియర్ గా అర్థం చేసుకోవాలి. అండ్ మనకు కొంచెం ధైర్యం ఉండాలి, మనం కాన్ఫిడెంట్ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. సో మన వల్ల అది ఎక్కువ కాకూడదు, అది మన మీదకి తిరిగి పడవద్దు. సో ఇవి జాగ్రత్తలు చూసుకోవాలి ఎప్పుడే కానీ ప్రేక్షకులుగా యాక్టివ్ బైస్టాండర్ గా మనము హెల్ప్ చేయాలి అని అనుకుంటే. నెక్స్ట్. సో గోల్డెన్ రూల్ ఏంటంటే మనము ఎప్పుడే కానీ హెల్ప్ చేయడానికి ఎప్పుడు వెళ్ళాలంటే మనకు సేఫ్ గా ఉందా లేదా అది చూసుకోవాలి. ఒకవేళ సేఫ్ అనిపించకపోతే వెంటనే ఏం చేయాలి, ఏ నంబర్ డైల్ చేయాలి? ఎస్, 1098. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. మరి ఈ ఉత్తిగా ప్రతిసారి మనం ఏమి అట్లా హింసలు చూడం కదా,
కానీ అవి హింసలు తగ్గించాలని మనం ఒక ప్రయత్నం చేయొచ్చు. మీరు అందరు పోస్టర్స్ చేయొచ్చు, లేకపోతే ఒక స్టోరీ రాయొచ్చు, లేకపోతే ఒక డ్రామా చేయొచ్చు, అండ్ లేకపోతే మీరు ఏదైనా ఆర్గనైజేషన్ పనిచేస్తుంది అనుకోండి ఇట్లాంటి హింసలను తగ్గించడానికి, వాళ్ళతో పోయి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. సో ఇవన్నీ చేసితే కూడా మనము ఒకటి ఈ యాక్టివ్ బై స్టాండర్ గా పనిచేసినట్టే. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఎప్పుడే కానీ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడే కానీ బాధితులను మనము తప్పుగా మాట్లాడదు, తప్పుగా ప్రశ్నించద్దు కూడా. ఏంటి అని అంటే నువ్వు ఎందుకు రాత్రికి వెళ్ళావు, నువ్వు అక్కడ స్కూటర్ ఎందుకు పార్క్ చేసావు, ఒక్కదానే ఎందుకు వెళ్ళావు, నువ్వు ఎందుకు మీ అక్కకు ఫోన్ చేసావు, 100కి ఎందుకు చేయలేదు అని అట్లా ఊరికే మనము బ్లేమ్ చేయకూడదు. నెక్స్ట్ స్లైడ్. సో నా ఇప్పుడు మీకు తెలుసు యాక్టివ్ బై స్టాండర్ అండ్ ప్యాసివ్ బై స్టాండర్ అంటే ఏంటి. సో పోస్ట్ ఇట్ అండ్ ఫీడ్బ్యాక్ చేయండి, దాని తర్వాత మీకు సర్టిఫికెట్స్ వస్తాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జమున. మీకు అందరికి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు అడగండి. ఎనీథింగ్ ఆర్ మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే, మీకు ఏమన్నా సిట్యుయేషన్స్ ఎదుర్కొని ఉంటే అవన్నీ ఇక్కడ చెప్పొచ్చు. అవును, మీకు ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు అది కూడా చెప్పండి. అది కూడా అడగొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను అడుగుతాను, మీ దాంట్లోనే ఏ అమ్మాయి అన్నా రాత్రిపూట వస్తుంటే ఎవరైనా చున్నీ లాగాడు అనుకోండి, ఆ అమ్మాయి వచ్చి చెప్పింది, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎవరైనా ఒక్కరు లేచి చెప్పండి. లేచి చెప్పండి. ఒకవేళ చేతిలో ఫోన్ లేకపోతే ఏం చేయాలని నిన్నే అడుగుతున్నారు. No, I didn't get it. Say again because it was. ఎవరు మాట్లాడేది? పేరేంటి చెప్పు, నీ పేరేంటి? ఇట్లా స్క్రీన్. ఎస్, నీ పేరేంటమ్మా? లక్ష్మీ సాయి మ్యామ్. హర్షితానా? లక్ష్మీ సాయి మ్యామ్. లక్ష్మీ సాయి. నీ మాస్క్ తీసేసి మాట్లాడు. లక్ష్మీ సాయి మ్యామ్. ఓకే లక్ష్మీ సాయి, ఏంటి నీ ప్రశ్న చెప్పు. ఒకవేళ సెంటర్ లోకి రా. ఇప్పుడు చెప్పు. ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ లేకపోతే మ్యామ్ చేతిలో ఫోన్ లాక్కుంటే పక్కన ఎవరైనా ఉంటారా? పక్కన ఎవరైనా ఫస్ట్ నీది ఎప్పుడన్నా ఫోన్ ఎవరైనా లాక్కున్నారా? ఒకవేళ ఫోన్ లేకుండా మనము ఎక్కడికైనా రోడ్డుకి వెళ్ళినప్పుడు ఎవరైనా చేయి పట్టుకొని అరెస్ట్ చేస్తే మ్యామ్ ఏం చేయాలని నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావమ్మా? ఇప్పుడు నేను చెప్పిన అన్నిట్లో నువ్వేం చేస్తావు చెప్పు నాకు. నేను చెప్తాను. నేను ఇప్పుడు అన్ని చెప్పాను కదా, ఈ మానసికంగా గాని ఇలా లైంగికంగా గాని ఎవరైనా వేధిస్తే ఏం చేయాలని చెప్పాను కదా. సో ఏం చేస్తారు చెప్పు. నీ చెయ్యి లాగాడు అనుకో, ఏం చేస్తావు? అది మధ్యలోకి రా లక్ష్మి. ఓకే, నీకు అయితే చెంప మీద లాగా ఒకటి వేస్తావు. ఒకవేళ వాడు వెంట పరిగెత్తితే ఏం చేస్తావు? లక్ష్మి సెంటర్ లోకి రామ్మా, సెంటర్ లోకి రా. కనిపించటం లేదు. చెప్పు. ఒకవేళ నువ్వు చెంప మీద ఒకటి వేసావు, వెరీ గుడ్, ధైర్యం, నీకు ధైర్యం ఉంది, నువ్వు చేసావు. వాడు ఇంకోసారి చేయొద్దా. బట్ అయినా వెంట పడ్డాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తావు? అరవచ్చా? కేకలు పెట్టొచ్చా? కేకలు పెట్టొచ్చు కదా, అందరినీ కేకలేసి చుట్టుపక్కల వాళ్ళని ఇట్లా చేస్తున్నాడు అని అరవచ్చు కదా. అండ్ నీ దగ్గర ఫోన్ ఉంటది కదా, దానికి ఏ నంబర్ డైల్ చేస్తావు? వెరీ గుడ్, ఎస్ వెరీ గుడ్. సో అది సరే లక్ష్మి, ఒకవేళ వేరే వాళ్ళకి అవుతుంటే నువ్వేం చేస్తావు? మేడం బై స్టాండర్ అని చెప్పారు కదా, బై స్టాండర్ వాళ్ళ డీల్ ఏం చెప్పారు? 4-5 డీలు చెప్పారు కదా. పక్కన వాళ్ళకి అవుతుంటే మనం చూస్తుంటే ఏమేం చేయొచ్చు?
వేరే ఎవరినైనా ఏడిపిస్తున్నారు అనుకోండి, లేదు డిస్ట్రాక్ట్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇంకా డిస్ట్రాక్ట్ అంటే ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరైనా. టైం ఎంత అయిందని అడగడము, లేదు అమ్మాయి తెలిసినట్టు మనం ప్రవర్తించడము కదా. ఎవరో పిలుస్తున్నారని పట్టుకొని వెళ్ళటము, అది కూడా చేయొచ్చు. నేను నుంచి తీసుకెళ్ళిపోవచ్చు. చెప్పడము. డిస్ట్రాక్ట్, డిలే, ఇంకేంటి? డిస్ట్రాక్ట్ చెప్పండి. రాసుకున్నారు వాళ్ళు. వెరీ గుడ్ మేడం. డిస్ట్రెస్ సిగ్నల్ ఒకసారి చెప్పించండి. yes ఇప్పుడు వీడియో డిస్ట్రెస్ సిగ్నల్ చెప్పండి. ఇందాక చూపించారు. వెరీ గుడ్. అందరూ ఇద్దరు పిల్లలు చూపించారు స్కూల్లో. everyone should do. వెరీ గుడ్. సో వీటన్నిటితో పాటు సేఫ్టీ కూడా పాటించాలి కదా. సేఫ్ గా ఎలా ఉండాలో కూడా చెప్పారు కదా మేడం. ఆన్లైన్, ఆఫ్లైన్. మీ అందరికి సోషల్ మీడియా ఉందా? అకౌంట్స్? ఇన్స్టాగ్రామా, ఫేస్బుక్? ఇన్స్టాగ్రామ్. All of you have Instagram? No. You don't have Facebook accounts? No. Good. Possible. Good. Okay. But when you are start using, you should learn how to use safely also. Okay? మరి నువ్వు ఇందాక ఫోన్ ఎవరైనా లాక్కుంటే ఏం చేయాలని అడిగావు. ఫోన్ అయితే ఉంది కదా లక్ష్మి. లేదు, చాలా మంది స్కూల్ పిల్లలకి ఉంటదేమో, హోమ్ పిల్లలకి ఐ డోంట్ థింక్ దే హావ్. ఓకే ఓకే. ఎనీథింగ్ ఎల్స్? టీచర్స్ కి ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? టీచర్స్ doubts కంటే ఎక్కువ we can have their feedback. Yeah. And Dr. Padma is there? Padma and Pramoda have not joined, I guess. Teachers feedback last lo adudam Kiran. Vindhya madam, Sandhyaka was trying to join. I don't know if she could join or not. I don't know. See, we'll go to the next. You all make Sriman work so hard and the people don't join then. No, we will give a treat also, Ajay, later. Yes. Yeah. Please count me in for contribution. No, Ajay, this is an odd time for us. This is an odd time for us to join. 1 o'clock is our peak working time. Yeah, same thing. I rushed home. I just rushed home and somehow joined. Anyway, we will meet in Indore. So, Shobha, sir, you're not joining is because you were rushing home, or genuinely there was a connecting problem? I rushed home. Then afterwards there was a connecting problem because Vindhya joined with my account. Then afterwards Sriman created another account for me, and then he himself registered for me and then sent another link, and then I could join, Ajay sir. Actually, email lo ochindi joining. Yeah, carry on. Okay. Vindhya madam, Sandhyaka was trying to join. You just I don't know if she's there. Is she there? No, she has put a message in the group that she's trying to join. Not. Okay, we'll tell Sriman. Meanwhile, we will ask Shobha to start off. Yeah. Okay. Now, Dr. Shobha, meeku bridging the gender divide anedi cheptaru ippudu. Gender divide ante males females divide etla bridge cheyali. స్టాండర్డ్ ఇది ఉంది కదా మనకి, ఇంతకు ముందు చెప్పారు కదా ఫస్ట్ కిరణ్ మై, బాయ్స్ అంటే ఇట్లా ఉండాలి, గర్ల్స్ అంటే ఇట్లా ఉండాలి, అట్లా ఆ జెండర్ డివైడ్ ఎట్లా బ్రిడ్జ్ చేయాలనేది డాక్టర్ శోభ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, వెల్కమ్ శోభ. Thank you, Vindhya. Thank you, everybody. Ajay sir, Kiran, Jamuna. Children, hi children. Hi. You are muted. I am muted. Not you, Shobha. You are audible. Yeah. Okay. Yeah, Shriman, could you please change the slides for me? Bridging the gender divide. So, yeah. Pillalu, first, we all know
బాయ్స్ అండ్ గర్ల్స్ కదా. ఓకే, సో బాయ్స్ అంటే ఒక క్వాలిటీస్ ఉంటాయి, కొన్ని లక్షణాలు. గర్ల్స్ అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి అని అనుకుంటాం. పుట్టిన దగ్గర నుంచి అఫ్ కోర్స్ బేసిక్ జెనెటిక్ డిఫరెన్సెస్ ఉంటాయి. బాయ్ అంటే XY, గర్ల్ అంటే XX. దాని తర్వాత బాయ్స్ పుట్టగానే బాయ్స్ కి ఒక రకమైన పేర్లు పెడతారనమాట. ఓకే, రామ అని బాయ్ కి, రమ అని గర్ల్ కి, సీత అంటే గర్ల్. తెలిసిపోతుంది కదా మీకు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. పేర్లు బాయ్స్ కి గర్ల్స్ కి యూజువల్ గా గుర్తుపట్టాలి అని చెప్పేసి వేరేగా పెడతారు. ఓకే, బట్ కొన్ని పేర్లు మాత్రం కామన్ గా ఉంటాయి. ఓకే, కొన్ని కామన్ పేర్లు అని అంటే మనకి చైతన్య అనుకోండి, అబ్బాయికి అమ్మాయికి సేమ్ పెడతారు. ఒక్కొక్కసారి 2 పేర్లు ఇద్దరికి పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప, మొన్ననే మన డాక్టర్ కిరణ్ చెప్తా ఉన్నారు. పుష్ప అంటే ఏంటి, మనం ఏమనుకుంటాం మామూలుగా, యూజువల్ గా అమ్మాయి పేరు అనుకుంటాం. బట్ ఇప్పుడు అబ్బాయిలు కూడా పెట్టుకుంటున్నారు. మొన్న సినిమా చూసాం కదా. యా, సినిమా చూసారా పుష్ప? ఎంతమంది చూసారమ్మా పుష్ప? చాలా మంది. ఓ సూపర్, యా నైస్. సో యూజువల్ గా ఏంటి అని అంటే ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టడానికి అని చెప్పేసి. బట్ ఏంటి అని అంటే బాయ్స్ అంటే ఒక రకంగానే ఉండాలి, గర్ల్స్ అంటే ఒక రకంగానే ఉండాలి అని ఏంటనంటే మూసపోసినట్టు స్టీరియో టైప్ గా చిన్నప్పటి నుంచి అట్లా నడిచింది అనమాట. బట్ యాజ్ ద చైల్డ్ ఈస్ గ్రోయింగ్ అప్ మనకు తెలుస్తా ఏంటి అని అంటే, సో ఎవరు ఏదైనా చెయ్యొచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మనం ఏమనుకుంటాము అని అంటే, నెక్స్ట్ సైడ్ ప్లీజ్. సో యూజువల్ గా యాక్టివ్ గా ఎవరు ఉండొచ్చు, మీరే గట్టిగా చెప్పండి. బాయ్సా గర్ల్సా? ఓకే, మీరు చెప్పింది కొంచెం సగం సగం వినిపిస్తా ఉంటది నాకు. కన్సిడరేట్ అంటే ప్రేమగా, కొంచెం వేరే వాళ్ళ ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకుంటూ ఎవరుంటారు? ఓకే, అగ్రెసివ్ గా ఎవరుంటారు? బాయా గర్లా? బోతా? ఓకే, క్రియేటివ్ గా అంటే బాగా మీకు తెలుసు క్రియేటివ్ అంటే ఏంటో, డ్రాయింగ్, పెయింటింగ్, ఆర్ట్. ఓకే, బోత్. ఐ నో. అంబిషియస్, కాంపిటేటివ్. ఓకే, ఇండిపెండెంట్ ఏంటి, ఒక అబ్బాయే ఉండగలడా? ఎవరైనా ఉండొచ్చు. ఇమోషనల్, ఊరికే చీటికి మాటికి కదిలిపోయి ఏడ్చే వాళ్ళు సాధారణంగా ఎవరుంటారు? నిజంగా చెప్పండి, ఇది చీటికి మాటికి ఊరికే అట్లా సెన్సిటివ్ గా ఫీల్ అయ్యి ఏడ్చే వాళ్ళు ఎవరుంటారమ్మా? కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు గర్ల్సా? ఓకే, అబ్బాయిల్ని ఏడవడం తక్కువ చూస్తాం కదా మనము. యా, సో లీడర్షిప్ క్వాలిటీస్ అమ్మా. లీడర్, సంబడి హూ ఇస్ లీడింగ్, ఎవరుంటారు యూజువల్ గా? గర్ల్సా బోతా? బోత్. ఎందుకు, మీ సంధ్యా గారే ఉన్నారు కదా. ఓకే, ఎలా లీడ్ చేస్తున్నారు మిమ్మల్ని అందరినీ. ఓకే, సో జెంటిల్ గా ఎవరుంటారు మామూలుగా? గర్ల్స్ అయినా బాయ్స్ కూడా ఉండొచ్చు కదా. నెక్స్ట్ ప్లీజ్. బాయ్స్ కూడా ఏడవచ్చు కదా బాధేస్తే. యా, సో చిన్నప్పటి నుంచి అట్లా కండిషన్ చేసేస్తారు పేరెంట్స్ కూడా, నువ్వు అబ్బాయివి ఏడవకూడదు, నువ్వు అమ్మాయివి జాగ్రత్తగా ఉండాలి, బేసిక్ సేఫ్టీ కేర్ తీసుకోవాలమ్మా. కానీ అబ్బాయిలైతే ఇలాగే ఉండాలి, అమ్మాయిలైతే ఇలాగే ఉండాలి అని మాత్రం లేదు. సేఫ్టీ మాత్రం అందరూ తీసుకోవాలి, బాయ్స్ గర్ల్స్. అండ్ రిస్క్ సిచ్యుయేషన్స్ లో పడకూడదు. సో ఈ సినిమాలన్నీ ఏం చేస్తారు, ఎవరైనా మ్యాన్లీగా మ్యాచోగా యాక్ట్ చేస్తే వాళ్ళందరికీ అబ్బా ఎంత బాగా చేశాడు అని ఉంటుంది. సినిమాలు మీరు చూసారు కదా, కొన్ని రౌడీ సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి కదా, అర్జున్ రెడ్డి లాంటివి. ఓకే, చాలా బాగుంది అని సినిమా చూడటం వరకే. నిజంగానే బాగా యాక్షన్ చేశాడు, వి ఎంజాయ్ ద మూవీ. బట్ దెన్ యు నో ఓన్లీ ఇన్ మూవీస్ ఇట్స్ లైక్ దట్. రియల్ వరల్డ్ లో అలా ఉంటే తట్టుకుంటారా అట్లాంటి పర్సనాలిటీని? పేరెంట్స్ కూడా ఏమనుకుంటారు, అబ్బాయి కాబట్టి వాడితో బండగా ఉండొచ్చు, అబ్బాయి కాబట్టి వాడికి ఫిజికల్ పనిష్మెంట్ ఇచ్చేసేయచ్చు. కొంతమంది, అందరూ కాదు, చాలా మంది చాలా జెంటిల్ గా ఉంటారు బాయ్స్ తో కూడా. అండ్ అమ్మాయి కాబట్టి ఫిజికల్ పనిష్మెంట్ ఇవ్వకూడదు, కొట్టకూడదు, ఆ టైప్ లో ముందు నుంచే ఇట్లా డివైడ్ చేసి పెడతారు. అండ్ అబ్బాయి గొడవ చేసినా మనము భరించాలి, టాలరేట్ చేయాలి అలా అనుకుంటారు. ఇజ్ ఇట్ సో? ఎవరికైనా ఒకటే, తప్పు చేశారు అని అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఒకటే. ఓకే, నెక్స్ట్ ప్లీజ్. అండ్ మేల్స్ యూజువల్ గా అబ్బాయిలు బాసీగా ఉంటారు, డామినేట్ చేస్తారు అని అనుకుంటారు కదా, వాళ్ళని అట్లా చేయనిస్తారు. ఓకే, బట్ ఇట్స్ నాట్ సో. అబ్బాయిలు అమ్మాయిలు ఆల్వేస్ ఈక్వల్. బట్ కానీ ఏంటి అంటే తరతరాలుగా ఎలా వస్తుంది అని అంటే,
లేడీస్ ని, ఫీమేల్స్ ని, స్త్రీలని తక్కువ చూస్తున్నారు అనమాట. వాళ్ళని ఓటు వేయనియరు, వాళ్ళని అంటే డామినేట్ చేయనియరు, ఎందులో అయినా ఈక్వల్ గా పార్టిసిపేట్ చేయనియరు, ఏ పనిలో అయినా మగాడు ఏం చెప్తే అదే కరెక్ట్ అంటారు. వర్క్ ప్లేస్ లో కూడా లేడీస్ కి ఈజీగా ప్రమోషన్స్ ఇవ్వరు మేల్స్ కి ఇచ్చినంత. దాని తర్వాత మేల్స్ కి ఏమో ఎక్కువ శాలరీ ఉంటుంది, అదే పని చేసిన ఫీమేల్ కి ఏమో తక్కువ శాలరీ ఉంటుంది. దాని తర్వాత వర్క్ ప్లేస్ లో గర్ల్ లేడీ అయినందుకు సెక్షువల్ హెరాస్మెంట్, ఈవ్ టీజింగ్, ఏడిపిచ్చడాలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే, కొన్ని ఫ్యామిలీస్ లోనేమో ఫీమేల్స్ ని అంటే గర్ల్స్ ని దేవతల్లాగా అట్లా పైన పెడతారు. చాలా మటుకు మేల్ డామినేటెడ్ సొసైటీ అన్నమాట ఇది. ఇలా మనం ఉండనిస్తామా అమ్మా? నో. మనము ఈ గ్యాప్ ని మనము బ్రిడ్జ్ చేయాలి. ఎలా చేయాలి? ఇప్పటి నుంచే, మీరు గ్రోయింగ్ ఏజ్ కాబట్టి ఇప్పటి నుంచే మీకు కొంచెం అవగాహన ఉండాలి. ఈ పనులు ఎవరైనా చేయొచ్చు. టాలెంట్ బట్టి ఎవరు ఎందులో గొప్పగా ఉంటే వాళ్ళని చూస్ చేస్తారు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఓకే, బట్ నాట్ బికాస్ అబ్బాయి అని అమ్మాయి అని అలా కాదు. సో న్యాచురల్లీ కొంతమంది, ఇది ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, కొంతమంది మేల్స్ కొన్ని హెవీ వర్క్స్ కొంచెం బాగా చేస్తారు, బట్ దట్ ఈస్ ఓకే. కొన్ని మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి. అమ్మాయిలు ఒక్కొక్కసారి కొంతమంది అమ్మాయిలకి వంట బాగా వచ్చేమో, సో వాళ్ళు అలా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇట్ డస్ నాట్ మీన్ మేల్ కెనాట్ కుక్. అందరూ అన్ని పనులు చేయొచ్చు. అండ్ ఈక్వల్ రెస్పెక్ట్ ఉండాలి బాయ్స్ కి, గర్ల్స్ కి, లేడీస్ కి, ఫీమేల్స్ కి, మేల్స్ కి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. డ్రెస్ చేయండి వస్తుంది. యా, సో ఏంటి, ఎవరు గొప్ప, ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అని కాదు. మన ఎయిమ్ అంతా ఏంటి, ఇద్దరిని ఈక్వల్ గా చూడాలి. అది మనం తీసుకురావాలి సొసైటీలో. సో విమెన్ కి ఎక్కువ ఆపర్చునిటీస్ వర్క్ లో లేకపోతే ప్రొవైడ్ చేయగలగాలి. దానికి ఏం చేయాలి? విమెన్ మంచిగా ఎడ్యుకేషన్ సంపాదించాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే చక్కగా మాట్లాడడం అనేది నేర్చుకోవాలి. ఈ స్కిల్స్ మీరు నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలమ్మా. దాని తర్వాత విమెన్ కి ఏంటి అని అంటే ఎక్కువ ఇండిపెండెన్స్ లేకుండా, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా లేకుండా, ఒక్కొక్కసారి తను సంపాదిస్తున్నా కూడా తను సంపాదించింది వేరే వాళ్ళ పాకెట్ లో పోస్తూ అలా బాధపడుతూ ఉంటుంది అనమాట. సో అండ్ ఈవెన్ దెర్ ఇస్ నాట్ ఇనఫ్ రిప్రజెంటేషన్. విమెన్ కి ఓటింగ్ రైట్స్ కూడా ఇవ్వరు. అలా కాకుండా ఇప్పటి నుంచే చేంజ్ వస్తూ ఉంటే, యాక్చువల్లీ యూనో అమెరికాలో కూడా ఇప్పటిదాకా ఫీమేల్ ప్రెసిడెంట్ లేరు, విమెన్ ప్రెసిడెంట్ లేరు అనమాట. సో ఇవన్నీ మన కంట్రీలో అయినా ఉండున్నారు ఇందిరాగాంధీ. ఓకే, సో వివర్ లిటిల్ బెటర్ ఆఫ్. మనకి ఎప్పుడో తరతరాల నుంచి ఆడవాళ్ళని ఇట్లా తొక్కి పడేసి పెట్టేవాళ్ళు అనమాట కొంతమందిని. ఓకే, సో మనం ఇదంతా చేంజ్ తీసుకురావాలి. ఓకే పిల్లలు? యా, నేను వినిపిస్తుందమ్మా నేను మాట్లాడేది? యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇదేంటి అనంటే, మన ఎయిమ్ ఏంటి అనంటే ఇద్దరిని ఈక్వల్ గా చూడాలి, ఇద్దరిని ఈక్వల్ గా మనము పర్సీవ్ చేయాలి. ఓకే, దాని తర్వాత సో ఎవరు మగ, ఎవరు ఆడ తక్కువ, మగ ఎక్కువ అని అలా ఇద్దరు పోటీ పెట్టుకోవడము, ఫైటింగ్ చేసుకోవడము అలా కాదు. సో బోత్ ఆఫ్ దెమ్ షుడ్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ అండ్ దే షుడ్ వర్క్ ఇన్ కోఆపరేషన్. నేను చెప్పింది నువ్వు వినాలి అని కాదు, లేకపోతే మేము లేడీస్, వి ఫీమేల్స్ ఆర్ we have every right to do whatever we want and a man should listen. Ala kadamma. Okay, both of them should cooperate with each other and create a gender neutral society. Next slide please. So ఏం చేద్దాము, బాయ్స్ కి అప్పుడు ఏంటి, యూజువల్ గా ఇదంతా మనం ఏంటి, వైలెన్స్ ఆన్ విమెన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఇది అడ్రస్ చేసి అందరినీ ఎడ్యుకేట్ చేసి సెన్సిటివ్ గా చేస్తే అది చాలా తగ్గుతుంది. దానికి కావాల్సినవి అన్ని తీసుకుంటున్నాము. సో బాయ్స్ ఏంటి, గుడ్ బాయ్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ టు డూ నాట్ టు కమిట్ వైలెన్స్. అంటే ఏదైనా వైలెన్స్ చేయకపోతేనే గుడ్ అని కాదు, వైలెన్స్ జరగకుండా కూడా చూడాలి ఆ బాధ్యత. ఓకే, ఆ జరగకుండా ఎలా చూస్తాడు అనేవి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశామన్నమాట. బైస్టాండర్ లాగా ఎట్లా ఉండాలి, యాక్టివ్ స్టెప్స్ ఎలా తీసుకోవాలి. అండ్ అమ్మాయి ఏంటి, ధీర వనిత అనంటే కరేజియస్ గా తనకి తను ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఒకవేళ రిస్క్ లో పడకుండా చూసుకోవాలి, టాక్సిక్ ఎన్విరాన్మెంట్ లోపలికి వెళ్ళకూడదు, పొరపాటున ఏమన్నా పడితే హెల్ప్ అడగాలి, పొరపాటున ఏమన్నా జరిగితే, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ ఏమన్నా జరిగితే అన్ని హెల్ప్ అడిగి పోలీస్ దగ్గరికి వెళ్ళి షీ షుడ్ స్పీక్ అవుట్ కరేజియస్ గా. బాయ్ ఏం చేయాలి, బాయ్ కూడా ధీరా బాయ్ అంటాను నేను. ఆ ధీరా బాయ్ ఏం చేయాలి, ఎక్కడైనా వైలెన్స్ జరుగుతూ ఉంటే నా పని కాదు కదా అని వెళ్లకుండా యాక్టివ్ బైస్టాండర్ గా ఉండి యాక్టివ్ గా ప్రొటెక్ట్ చేయాలి విమెన్ ని. ఇంకా
ఆ గర్ల్ కి తన వాయిస్ ఇవ్వాలి. ఓకే, అంటే అంతా కరేజ్ ఇవ్వాలన్నమాట. అప్పుడే ఈ సొసైటీ అంతా పీస్ఫుల్ గా ఉంటుంది, వైలెన్స్ అంతా తగ్గిపోయి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఏం చేయాలి? యూజువల్ గా ఇంట్లో ఏంటి సాధారణంగా జరిగేదే, లేడీస్ ఎక్కువ పనిచేస్తూ ఉంటారన్నమాట. వంటలో కానివ్వండి, ఇల్లు క్లీనింగ్ లో కానివ్వండి, పిల్లల విషయంలో కానివ్వండి, ఇల్లు క్లీన్ గా పెట్టడంలో కానివ్వండి, ఎన్ని పనులు ఉంటాయి అసలు లేడీకి. అన్ని పనులు చేసుకొని మళ్ళా ఉద్యోగానికి వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళా వంట క్లీనింగ్ మొదలు. ఇలా లేడీకి ఏంటంటే ఇంట్లో బయట రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అదేంటి ఎవ్రీబడి దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అంటే ఏంటి బాధ్యత కదా చెయ్యాలి, ఇంట్లో తల్లి చేయకపోతే ఎలా ఎవరు చేస్తారు, ఆ టైప్ లో మాట్లాడతారు. అలా కాదు. అదే కనుక ఒక 2 చేతుల చక్కగా కొంచెం హెల్ప్ చేస్తూ ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు ఉంటే కనుక ఫాదర్ కూడా హెల్ప్ చేస్తూ ఉండే, పిల్లలు కూడా తమ వంతు సాయం కొంచెం ఇంట్లో చేస్తూ ఉంటే దట్ విల్ బికమ్ ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. యూజువల్ గా ఏంటంటే షేరింగ్ ద వర్క్ ఎట్ హోమ్ ఆల్సో. సో మ్యాన్ అంటాడు నేను బయటకు వెళ్తాను కదా, నేను ఉద్యోగం చేస్తాను కదా, ఇంట్లో పని నువ్వు చెయ్యాలి అని. కానీ ఇంట్లో తనకు రెస్ట్ దొరుకుతుందా ఉద్యోగం చేయకపోయినా కూడా? సో ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా పని ఉంటుంది, వాళ్ళకి కూడా రెస్ట్ అవసరం, వాళ్ళకి కావాల్సినట్టు హాబీస్ అవసరము. సో విమెన్ చాలా పని చేసేస్తుంది. సో ఈవెన్ స్టడీస్ సే ఏంటి, విమెన్ ఈస్ డూయింగ్ 3 times more వర్క్ అండ్ ఇట్ ఈస్ అన్పేడ్ వర్క్. ఏమి దానికి శాలరీ ఉండదు. అఫ్ కోర్స్ హ్యాపీనెస్ ఉంటుంది, తృప్తి ఉంటుంది. కానీ ఎక్కువ పనిచేస్తే, విపరీతంగా పనిచేస్తే టైర్డ్ అయిపోతారు కదా, సిక్ కూడా అవుతారు కదా. సో దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్వ్స్. దానికి మ్యాన్ షుడ్ హెల్ప్, ఎవ్రీబడి షుడ్ టేక్ ఈక్వల్ రోల్ ఇన్ డైలీ చోర్స్, ఇంట్లో పనులలో. సో ఊరికే ఇమోషనల్ లేబర్ చేయటము, ఎనర్జీ అంతా స్పెండ్ చేస్తూ ఉంటుంది అనమాట. అయినా బట్ ఏంటి అని అంటే, సో షుడ్ ఎంకరేజ్ విమెన్ టు టేకప్ అదర్ ఇంట్రెస్ట్ అండ్ హాబీస్ అనమాట ప్రతి ఒక్కరికి. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో బాయ్స్ ఏదైనా తప్పు చేస్తే అబ్బాయే కదా అలా చేశాడు అని వదిలేస్తారా? నో. ఎవరు తప్పు చేసినా, బాయ్ అయినా గర్ల్ అయినా తప్పు తప్పే. అండ్ ఎవ్రీబడి షుడ్ బి ఓపెన్ టు క్రిటిసిజం. ఎవరైనా తప్పు చేశారంటే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చెప్పేవాళ్ళు, ఆ పొజిషన్ లో ఉన్న వాళ్ళు చెప్తే యాక్సెప్ట్ చేయాలి. ఆఫ్ కోర్స్ నేను చేశాను తప్పు అని యాక్సెప్ట్ చేయాలి, బీ ఇట్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో బాయ్ ఏడవకూడదా? ఏడవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఏమైనా సెన్సిటివ్ గా ఉంటే ఏడవచ్చు, ఇట్స్ ఓకే. ఒక పెద్ద హీరో క్యారెక్టర్ పెట్టి అసలు ఏడవద్దు, అన్ని లోపల ఎమోషన్స్ అన్ని దాచుకోవాలి అని సినిమాలో ఒక ఫేస్ చూపించేస్తారు. అవసరమే లేదు. ఓకే, బాధలు కష్టాలు అందరికీ ఉంటాయి, ఏడుపు వచ్చినప్పుడు ఏడవచ్చు, ఇట్స్ ఓకే. ఏంటి ఊరికూరికి ఏడుస్తారు, అంత వీక్ మైండా? అట్లా కాదు. ఓకే, వీక్ మైండ్ అనొద్దు దాన్ని, సెన్సిటివ్ నేచర్. సో దే ఆర్ రెస్పాండింగ్ టు సిచ్యుయేషన్స్ అనమాట దాన్ని. ఓకే, అదే పనిగా చూసుకుంటూ ఏడవమని కాదు, కంటిన్యూస్ గా. వి మీన్ టు సే when there are certain situations it's okay to cry. Okay ma, next slide please. సో మనం ఏమనుకున్నాము, ఎవరైనా సరే మెన్ క్యాన్ క్రై, మెన్ క్యాన్ బ్రేక్ డౌన్, వాళ్ళకు కూడా టెన్షన్స్, యాంగ్జైటీస్, ఇన్సెక్యూరిటీస్ ఉండొచ్చు. సో ఇది ఓన్లీ గర్ల్స్ కి కోసం కాదనమాట ఈ మేము చేసే టీచింగ్ అంతా. ఈవెన్ ఫర్ ద బాయ్స్ కూడా రిస్కీ సిచ్యుయేషన్స్ లో పడొచ్చు, బాయ్స్ ని కూడా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. ఏదైనా సరే ఈ స్టేజ్ లో యూ షుడ్ నో వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, చుట్టుపక్కల వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. అండ్ యూ షుడ్ గ్రో అప్ టు బి ఎ కేరింగ్, లవింగ్, రెస్పెక్టింగ్ ఇండివిజువల్ అన్నమాట. ఇది మన టీచింగ్ అంతా ఎయిమ్. అండ్ అఫ్ కోర్స్ ఎ సేఫ్ ఇండివిజువల్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో రెస్పెక్ట్. ఒక్కొక్కసారి మీరు ఏమైనా కొన్ని వినకూడని, చూడకూడని, ఎవరైనా సేమ్ సెక్స్ వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే అలా కొన్ని చూడొచ్చు, వేరే వాళ్ళకి చెప్పుకోలేకపోవచ్చు. రిపీటెడ్ గా అలా జరుగుతూ ఉంటే కనుక మీట్ యువర్ టీచర్ ఆర్ సమ్వన్ హూ యూ క్యాన్ ట్రస్ట్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో కన్సెంట్ అంటే ఏంటి? కన్సెంట్ అంటే ఏంటంటే దేనికైనా ఒప్పుకోవడం అనమాట. ఒప్పుకోవడము అని చెప్తే ఏంటి అని అంటే, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఏమన్నా అడిగాడు అని అంటే, ఏంటి టీకి వస్తావా, కాఫీకి వస్తావా అని అడిగాడు అని అంటే, ఇఫ్ ఏ గర్ల్ లైక్స్, గర్ల్ అంటే ఇన్ లిటిల్ అడ్వాన్స్డ్ ఏజ్, టీనేజర్ లో నచ్చితే ఎస్ ఓన్లీ ఫర్ కాఫీకే కన్సెంట్, ఒప్పుకోవడం అనమాట. కానీ కొంతమంది బాయ్స్, నాట్ ఎవ్రీబడి, కొంతమంది బాయ్స్ ఏం చేస్తారు, ఓ దిస్ గర్ల్ ఈస్ కమింగ్ విత్ మీ, ఈ అమ్మాయి నాతో వచ్చేస్తుంది అని అంటే ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ విత్ దిస్ గర్ల్ అన్నట్టు అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ సో. ఓకే, గర్ల్స్ కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో రిస్క్ సిచ్యుయేషన్ లో పడకుండా.
సో కాఫీ అంటే కాఫీ, అంటే నువ్వు దేనికైతే ఒప్పుకుంటున్నావో దానికే. ఇన్ కేస్ ఓకే అని చెప్పేసి ఓకే యూ స్టార్ట్ గోయింగ్ విత్ దట్ పర్సన్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ నీకు నచ్చలేదు, ఆ అబ్బాయి ఏదో టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఉంది, కొంచెం మైండ్ డిఫరెంట్ గా ఉంది, మాట తీరు వేరే ఉంది, యూ నాట్ ఫీలింగ్ సేఫ్ అనుకోండి, యూ కెన్ సే నో. ఏంటి ఇందాకే వస్తా అన్నావు కదా అప్పుడే ఏంటి అని అంటే అఫ్ కోర్స్ నాకు ఇప్పుడు రావాలనిపించట్లేదు అని తప్పించుకోండి. తప్పించుకున్నారు అని అంటే యూ విల్ బి సేఫ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి సిచ్యుయేషన్ లో పడకూడదు, బికాస్ ఇట్స్ నాట్ సేఫ్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఎందుకు మనం ఇంత మాట్లాడుతున్నాము అని అంటే మోస్ట్లీ ఫీమేల్స్ ఏంటంటే దే అండర్గో సెక్షువల్ హెరాస్మెంట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ దేర్ లైఫ్ టైమ్ అనమాట. సో ఆల్ ద విమెన్ ఎక్స్పీరియన్స్ సెక్సిజం వన్స్ ఎ వీక్, ఇవన్నీ స్టడీస్. బట్ వాట్ ఎవర్, సో ఇదంతా కూడా ఈ బిహేవియర్ అంతా స్టాప్ చేయాలి. సో వీ షుడ్ వాయిస్ అవుట్. ఓకే, యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే చాలా సిచ్యుయేషన్స్ ఇలా హార్మ్ చేసే వాళ్ళు క్లోజ్ పీపుల్ ఉంటారమ్మా, పిల్లలు విదిన్ ద ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, కోవర్కర్స్. ఇది చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మన వాళ్లే కదా అని ఇష్టం వచ్చినట్టు పేరెంట్స్ కి తెలియకుండా, పెద్దవాళ్ళకి తెలియకుండా వాళ్ళతో అలా వెళ్ళిపోకూడదు. ఆల్వేస్ అన్ అడల్ట్ హూ ఇస్ రెస్పాన్సిబుల్, హూ లవ్స్ యూ, కేర్స్ ఫర్ యూ షుడ్ బి దేర్. ఈవెన్ ఫ్యామిలీ అవుటింగ్స్ లో కూడా అమ్మా గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్, దే ఆర్ జస్ట్ లైక్ అవర్ పేరెంట్స్. బట్ నేను మాట్లాడేది ఏంటి అని అంటే ఇన్ రేర్ కేసెస్ ఇట్ డస్ హ్యాపెన్. మనం ఎన్నో చూసాము, న్యూస్ లో కూడా ఎన్నో విన్నాము. సొంత ఫ్యామిలీలోనే ఎంత హెరాస్మెంట్ కాజ్ చేశారో, ఎంత వైలెన్స్ కాజ్ చేశారో, సెక్షువల్ హెరాస్మెంట్, వైలెన్స్, చంపడము, ఇలాంటివన్నీ. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ గర్ల్స్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఆల్వేస్ ఆఫ్ కోర్స్ ఛాలెంజ్. ఎందుకు అబ్బాయి ఏమైనా పనులు చేయాలా మేము చేయకూడదా, అబ్బాయే డ్రైవ్ చేయాలా మేము చేయకూడదా? మనము ప్రాక్టీస్ ఉండి నేర్చుకుంటే ఎవరు ఏ పనైనా చేయొచ్చు. సో ఇది మనందరము అర్థం చేసుకోవాలి. ఓకే, బేసిక్ డిఫరెన్సెస్ తప్ప నేను చెప్పేది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఎవరైనా పాపము ఇఫ్ ఎనీబడి అండర్గోస్ వైలెన్స్, వాళ్ళకి ఏమైనా నష్టం జరిగింది అని అంటే ప్రతిసారి చెప్తూ ఉన్నాము, ప్లీజ్ లిజన్ టు దెమ్ అండ్ దెన్ బిలీవ్ దెమ్ అండ్ సపోర్ట్ దెమ్. చూడండి అలా చెయ్యి వేసి వాళ్ళని నమ్మకం కలిగించాలి. ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటే మీరే వాళ్ళని సప్రెస్ చేసేసి, వాళ్ళని తిట్టేసి, ఏంటి నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, నువ్వు మంచిదానివి కాదు, అందుకే ఇలా అయింది అని అంటే ఇంకా అమ్మాయి అసలే ఎంత ఫీల్ అవుతుంది. అలా కాదు, ఫస్ట్ సపోర్ట్ ఇవ్వండి, ఏం చేయాలో చూడండి, ఎక్కడ హెల్ప్ తీసుకోవాలో చూడండి. మీకు అందరికీ తెలుసు ఇప్పటికల్లా పోలీస్ నెంబర్స్, టీచర్స్, ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ ప్లీజ్. సో ఎక్కడైనా గూగుల్లో చూస్తే కూడా విమెన్ ఏం చేస్తారు అని అంటే విమెన్ గురించి ఏముంది, దే షుడ్ స్టే అట్ హోమ్, దే షుడ్ నాట్ వర్క్, దే షుడ్ నాట్ బి సీన్ నాట్ హర్డ్, దే షుడ్ ఓన్లీ బి సీన్. అంటే గొంతు ఉండకూడదు, నోరు తెరవకూడదు, ఆ టైప్ లో ఉంది. సో మనందరం ఇలాగే ఉంటామా? ఓకే, మన వాయిస్ అవుట్ చేయాలి, అన్యాయాన్ని ప్రతిఘటించాలి. ఓకే, యా, ఎట్ ద సేమ్ టైం సేఫ్టీ చూసుకోవాలి పిల్లలు. ఓకే, యా, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో విమెన్ అన్ని రకాల పనులు చేయొచ్చు. ఓకే, ఇంట్లో పని చేయొచ్చు, బయట పని చేయొచ్చు, వర్క్ చేయొచ్చు, తను ప్లాన్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో సైమల్టేనియస్ గా మల్టీ టాస్కింగ్ వీలైనంత చేయొచ్చు. నాట్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఎగ్జాషన్. ఓ విపరీతంగా పని చేస్తే మీకు ఎవరు సర్టిఫికేట్ ఏమి ఇవ్వరు. మీకు ఏది నచ్చుతుందో అది చేసుకుంటూ మీకు అవసరానికి తగ్గట్టు ఎంత వీలైతే అంత చేసుకోవాలి. మీకు ఏదన్నా ఎక్స్ట్రీమ్ గా పర్సీవ్ చేయాలని ఉంటే అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ యూ కెన్ ప్లీజ్ గో అహెడ్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈ పార్ట్ అయిపోయిందమ్మా. సో వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ అబౌట్ ఈక్వాలిటీ. ఓకే, సో చూస్తారా ఈక్వల్ గా బాయ్స్ అండ్ గర్ల్స్ ని? యా, గుడ్ అమ్మా. దాని తర్వాత ఏం చేద్దాము మనం, ఇంకా మీకు రిజిస్ట్రేషన్ అంతా మీకు పోస్ట్ టెస్ట్ ఫీడ్బ్యాక్ అదంతా మీకు హెల్ప్ చేస్తారు. దాని తర్వాత ఏం చేద్దాము, షల్ వి గో ఫర్ ద నెక్స్ట్ టాపిక్? డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా పిల్లలు? మీకేమనిపిస్తుంది? నెక్స్ట్ శోభ, సారీ, ఆల్సో we will start. Okay, okay. So మనం నెక్స్ట్ కూడా చేసేద్దామండి. సో peer pressure please, Shriman. Yeah. పియర్స్ అంటే ఏంటో తెలుసా గర్ల్స్?
తోటి వాళ్ళు, తోటి ఫ్రెండ్స్ అయినా సరే, యువర్ క్లాస్మేట్స్, అట్లా పియర్స్. ఓకే, ఫ్రెండ్స్. యా, అదే మేడం చెప్తున్నారు, వింజా మేడం. శ్రీమాన్, పియర్ ప్రెషర్ స్లైడ్స్ ప్లీజ్. అమ్మా, పిల్లలు ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి ఏంటి, చాలా మంది మంచిగా ఉంటారు, కానీ ఒక్కొక్కసారి అన్ని రకాల ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతోని జీవితము నాశనం కూడా అయిపోవచ్చమ్మా. సో మీరేంటనంటే, ఇది నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఏది మంచి ఏది చెడు, ఫ్రెండ్స్ లో మనం ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అవన్నీ మనకి తెలియాలి. ఈ స్టేజ్ నుంచే తెలియాలి. అప్పుడు యుల్ బి కేర్ఫుల్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఏం చేద్దాము అనంటే, ఫ్రెండ్స్ లో ఏంటంటే కొంతమంది ఏదైనా చేయకూడని పనులు చేస్తూ ఉండుంటారు. టాక్సిక్ ఎన్విరాన్మెంట్, ఆ ఎన్విరాన్మెంట్ ని, అలాంటి సిచ్యుయేషన్ ని మీరు పసిగట్టాలి. ఓకే, యూ షుడ్ ఐడెంటిఫై. దాని తర్వాత ఏంటి, గుడ్ వర్సెస్ బ్యాడ్ టచ్. ఎవరైనా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఆపోజిట్ సెక్స్ ని టచ్ చేస్తూ ఉంటే వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్ మీకు చెప్తాను. దాని తర్వాత కన్సెంట్, ఇందాక మాట్లాడుకున్నాం, దేనికైనా ఒప్పుకోవడము అని అంటే దానికే, లేకపోతే నో అంటే నో అని. అండ్ ద పవర్ ఆఫ్ నో. ఏదైనా మీకు నచ్చకపోతే నో అని చెప్పేసేయాలి. అండ్ కొన్ని సిచ్యుయేషన్స్ లో తెలివిగా బయటపడాలి. ఓకే, ఎందుకనంటే అబ్రప్ట్ గా నో చెప్పేస్తే ఫ్రెండ్స్ అందరూ వదిలేస్తారేమో, అలాంటి భయాలు కూడా ఉంటాయి కదా. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్ అమ్మా, ఇది నేను ఫ్రీగా బ్రీఫ్ గా చెప్పేస్తాను ఇది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో పియర్ ప్రెషర్ అంటే ఏంటమ్మా, చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా చేస్తున్నారు అనుకోండి, నేను కూడా అలా చెయ్యాలేమో, లేకపోతే నన్ను ఫ్రెండ్ గా తీసుకోరేమో. అండ్ అది ఒకవేళ చెడు అనుకోండి, అది వాళ్ళు చెడు చేస్తున్నారు, అది నీకు తెలుసు తప్పని, బట్ అయినా కూడా ఏంటి, ఓ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చెయ్యకపోతే వాళ్ళు నన్ను ఫ్రెండ్ గా తీసుకోరేమో, ఇలాంటివన్నీ అనమాట. ఓకే, సో చెడు అంటే మీకు తెలుసు కదమ్మా. ఓకే, చెడు అంటే ఏంటి, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడటము, బ్యాడ్ బిహేవియర్ చేయటము, సెక్షువల్ మాటలు మాట్లాడటము. ఓకే, చెడు మాటలు మాట్లాడటము. అండ్ టువర్డ్స్ ఆల్ హ్యాబిట్స్. హ్యాబిట్స్ అంటే తెలుసు కదమ్మా, ఇవాళ రేపు అందరూ ఏంటి, సిగరెట్, ఆల్కహాల్, కొంతమంది డ్రగ్స్, ఎలా అయిపోతుంది సొసైటీ కదా. సో ఇప్పటి నుంచే మీకు మంచి చెడు తెలుస్తే కనుక మీరు అటువైపు వెళ్ళరు. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇప్పుడు ఏంటి అని అంటే ఓపెన్ గా ఉంటాయన్నమాట. చెప్తారు ఫ్రెండ్స్, మేము ఇక్కడ తాగడానికి వెళ్తున్నాము రండి, అలా. అందరూ కాదు, కొంతమంది గురించే చెప్తున్నాం ఇదంతా. కొన్ని ఏంటి అని అంటే చెప్పకనే చెప్తారనమాట. ఓకే, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, నువ్వు వస్తావా మాతోని, రావా, అట్లా అనమాట. కొంతమంది ఏంటి అని అంటే డైరెక్ట్ గా సిగరెట్ ఇచ్చేసి తాగు, లేకపోతే కొంచెం నా దగ్గర ఏదో ఉంది, నువ్వు స్మోక్ చేస్తావా, చాలా బాగుంటుంది, ఇలా అంటారనమాట. అవసరం లేదు అని చెప్పేసి తెలివిగా అక్కడి నుంచి తప్పించుకోవాలన్నమాట. దాని తర్వాత అబ్రప్ట్ గా తప్పించేసేసుకొని దాని తర్వాత మీ మీద కంప్లైంట్ చేస్తాను, ఇది అది అని చెప్పేసి వాళ్ళ మీద గొడవ వేసుకున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా గ్రడ్జ్ పెరుగుతుంది. అందుకనే స్లోగా ఆ ఎన్విరాన్మెంట్ నుంచి తప్పించుకోవాలన్నమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఆ టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఏంటి అని అంటే, కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేస్తారు అని అంటే, వీళ్ళు అసలు మన ఫ్రెండే కాదు, దాని తర్వాత ఫ్రెండ్ అయితే కనుక మేము చెప్పినవన్నీ నువ్వు చెయ్యాలి అని డామినేట్ చేస్తారనమాట. దాని తర్వాత వాళ్ళ మీద లేనిపోని పుకార్లు పుట్టించేస్తా ఉంటారనమాట. వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళు కాదు. కరెక్ట్. సో నిజమైన ఫ్రెండ్ ఎవరో ఏమిటో తెలుసుకొని ముందుకు వెళ్ళాలి పిల్లలు. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే, వాడంత పిచ్చి పనులు చేసే వాళ్ళు, హీరోలు కొంతమంది పిచ్చి పనులు చేస్తే సినిమాలో, బయట అలా చెయ్యొచ్చా పిల్లలు? ఓకే, సో ఆ హీరోయిజము బయట పనికి రాదు. ఓకే, దాని తర్వాత బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో అన్కంఫర్టబుల్ సిచ్యుయేషన్స్, ఎవరైనా ఎక్కడికన్నా రమ్మని చెప్తారు, సో అప్పుడేంటి, అవాయిడ్ గోయింగ్ అవుట్. నేను రాలేను అని చెప్పండి, స్ట్రేంజర్స్ తోని వెళ్ళకూడదు. దాని తర్వాత మేక్ ష్యూర్ యువర్ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ ఆర్ అవేర్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి, మీ పేరెంట్స్ కి మీ ఫ్యామిలీకి తెలియాలి, తెలిసిన వాళ్ళతోనే వెళ్ళాలి. ఒక అడల్ట్ మానిటరింగ్ ఉండాలి, ఫోన్ తీసుకెళ్ళాలి. ఒకవేళ ఈ పరిస్థితి వస్తే, అంటే ఇట్లా చెప్పారు కదా అని
బయటికి వెళ్ళాలి అని కాదు, ఇన్ కేస్ అని చెప్పేది. అండ్ రెస్పెక్ట్ పీపుల్స్ బౌండరీస్. ఇప్పుడు వెళ్తున్నాము అని అంటే మీ సేఫ్టీ చూసుకోవాలి ఒకవేళ వెళితే కూడా. దాని తర్వాత బీ కాన్ఫిడెంట్ టు సే నో ఎనీథింగ్ యూఆర్ నాట్ కంఫర్టబుల్ విత్. ఏదైనా కొంచెం తేడాగా గమనించారు అని అంటే నో అనాలి. ఓకే, ఇవన్నీ తెలుసుకోవాలి పిల్లలు. కొంతమంది వాటరు, కూల్ డ్రింక్ అని ఏమన్నా కలిపి కూడా ఇవ్వచ్చు అనమాట. ఇవన్నీ జరుగుతున్నవి, మిమ్మల్ని భయపెట్టాలి అని కాదు. యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఏమన్నా డౌట్ ఉంటే మీకు తెలుసు 100 కాల్ చేయొచ్చు ఏమైనా డేంజర్ లో ఉంటే. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో యూజువల్ గా ఏంటి అని అంటే ఎలాంటి ఫ్రెండ్స్ ని అవాయిడ్ చేయాలి. సో ఎవరన్నా బాయ్స్ అస్తమానం ఈ అమ్మాయి ఫిగర్ ఇలా ఉందిరా అని అంటూ ఉంటే ఎప్పుడు అలాంటి బ్యాడ్ కమెంట్స్, ఓకే, దాని తర్వాత బ్యాడ్ టాక్, అస్తమానం ఎప్పుడు చూసినా సెక్సిస్ట్ జోక్స్ అలా చేస్తూ ఉంటే, దాని తర్వాత బాయ్స్ ఎవరైనా రెస్పెక్ట్ చేయకపోతే అట్లాంటి బాయ్స్ కి దూరంగా ఉండాలి ఎవరైనా. దాని తర్వాత ఊరికే ఎవరైనా బాయ్స్ చిన్న చీటికి మాటికి ఫైటింగ్ మొదలు పెడతారనమాట. టెంపర్ టాంట్రమ్స్, రేజ్ లోకి వెళ్ళిపోతారు, అగ్రెసివ్ అయిపోతారు. అలాగా మాట్లాడుతూ ఉంటే భలే ఉందిరా ఇవాళ ఈ అమ్మాయి అంటూ అనవసరంగా కమెంట్స్ చేస్తూ ఉంటారు, ఇది బాగుంది అది బాగుంది అనుకుంటూ. సో ఇలాంటి బిహేవియర్ ఉన్న బాయ్స్ ని అవాయిడ్ చేయాలా లేదా? ఎస్. ఇప్పుడు కొంతమంది గర్ల్స్ ఉంటారమ్మా, అందరూ కాదు, కొంతమంది ఏం చేస్తూ ఉంటారు. దాని తర్వాత కొంతమంది అంటే బ్యాడ్ క్వాలిటీ ఉన్న గర్ల్స్ ని ఫస్ట్ కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి. రిపీటెడ్ గా ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు దోస్ వేస్ ఆ ఫ్రెండ్షిప్ కట్ చేసుకోవాలి. పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, కొంతమంది గర్ల్స్ అయితే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. కొంతమంది గర్ల్స్ టోటల్లీ మెటీరియలిస్టిక్ ఉంటారు. బాయ్ ఇది ఇస్తే నీతో ఫ్రెండ్షిప్ చేస్తా అన్నట్టు ఉంటారు. గర్ల్స్ కూడా 100% ఏమి మంచిగా ఉంటారు అని కాదు. దాని తర్వాత కొంతమంది ఏం చేస్తారు, ఫిజికల్ బౌండరీస్ ఏమి లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు అబ్బాయిలతో వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ చేయడం వల్ల నష్టం ఎవరికి జరిగేది? ఓకే, సో గర్ల్స్ ని కొంతమంది ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, పిల్లలు వింటున్నారా? ఓకే, గర్ల్స్ ప్లీజ్ బీ సేఫ్. ఓకే, సో డోంట్ థింక్ ఓన్లీ గర్ల్స్ ఆర్ ద విక్టిమ్స్, మెన్ ఆల్సో క్యాన్ బి విక్టిమ్స్ ఆఫ్ వైలెన్స్. ఓకే, ఒక అమ్మాయిల మీదే కాదు జరిగేది, బాయ్స్ మీద కూడా జరగొచ్చు అనమాట. సో దట్ ఈస్ వై ఎవ్రీబడి షుడ్ బి కేర్ఫుల్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో మీరు ఎలాగైనా చెప్పి తప్పించుకోవాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు కూడా తర్వాత చెప్పొచ్చు. సో మీరు ఎలా అనొచ్చు అనంటే, ఎవరైనా ఫోన్ లో అసభ్యంగా మాట్లాడుతున్నారు, మీరు ఇట్లాగే కంటిన్యూ చేస్తే నేను ఫోన్ పెట్టేస్తానండి అని అనొచ్చు. లేకపోతే దాని తర్వాత ఏదైనా ఒక ప్లేస్ కి లేదు కాఫీ తాగడానికి రమ్మంటే నేను ఒక 1/2 అవరే ఉంటాను, అంతకంటే ఎక్కువ ఉండలేను. ఇలా రకరకాలుగా మీరు చెప్పొచ్చు అనమాట. దాని తర్వాత ఎవరైనా ఇష్టం వచ్చినట్టు ఫోన్ల మీద మెసేజ్లు పెడుతూ ఉంటే, నెక్స్ట్ టైం మెసేజ్ పెడితే నేను కంప్లైంట్ చేస్తాను, ఇలాంటివి నాకు నచ్చవు అని మీరు ఓపెన్ గా క్లియర్ గా చెప్పాలి. లేదు నచ్చనట్టు ఢిల్లీ డాలింగ్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో ఓకే షీఈ్ ఈజీలీ ఎ ప్రే ఫర్ అస్, ఆ టైప్ లో అనుకుంటారు. నో అంటే నో, దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు కాదు తర్వాత ఓకే తర్వాత ఎస్, ఆ టైప్ లో ఉండకూడదమ్మా. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో గుడ్ టచ్ వర్సెస్ బ్యాడ్ టచ్. సో పిల్లలు అందరికీ తెలుసు, చూడు ఈ రెడ్ అనేది బ్యాడ్ టచ్ అనమాట. సో వాట్ ఈస్ దిస్? మౌత్ మీద, చెస్ట్ మీద, ఓకే, అండర్వేర్ ఏరియాలో, ఓకే, ఎవరైనా టచ్ చేస్తే దట్ ఈస్ అ బ్యాడ్ టచ్. అది మీకు తెలుసు కదా. యూ షుడ్ నాట్ ఎంకరేజ్ దట్. ఇమీడియట్లీ రిపోర్ట్ టు హూఎవర్ యూ ఫీల్ సేఫ్. ఓకే, గుడ్ టచ్ అంటే షేక్ హ్యాండ్, డెఫినెట్లీ షేక్ హ్యాండ్ ఈజ్ ఓకే చేతుల మీద. ఓకే, నాట్ సో గుడ్ టచ్ అనేది ఇంకా మిగతా పార్ట్స్ అనమాట. సో పిల్లలు మీకు అందరికి తెలియాలి, మిగతా వాళ్ళకు కూడా మీరు చెప్పగలగాలన్నమాట. అండ్ యూ షుడ్ నాట్ ఎంకరేజ్, ఎవరైనా సరే యూ షుడ్ నాట్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాడ్ టచ్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా కన్సెంట్ అంటే ఏంటి అని. ఆ కన్సెంట్ కూడా ఎవరు ఏమి ఫోర్స్ చేయకూడదు అనమాట. ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు అంతే. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. వాళ్ళు ఏమంటారా, నువ్వు నాతో అప్పుడు వచ్చావు కదా ఇప్పుడేమిటి? అలా కాదు, అప్పుడు వచ్చాను, ఇట్స్ ఓకే, ఓన్లీ ఫర్ కాఫీ ఐ కేమ్, ఇట్ డస్ నాట్ మీన్ ఇట్స్ ఫర్ ఎవ్రీథింగ్, అలా అనమాట. సో యూ షుడ్ స్టాండ్ అప్ టు పియర్ ప్రెషర్. చుట్టుపక్కల వాళ్ళు ఏదో చెడు చేస్తున్నారు, లేకపోతే నేను వాళ్ళతో ఉండకపోతే నాకు ఫ్రెండ్షిప్ వదిలేస్తారు, అలా కాదు. ఓకే,
సో తెలివిగా తప్పించుకోవాలి. అండ్ యూ షుడ్ స్టాండ్ అప్ టు ద పియర్ ప్రెషర్. సో దానికి లొంగకూడదు, ఆ స్నేహితుల ప్రభావానికి లొంగకూడదు అనమాట. సో యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇండివిజువల్స్. పిల్లలు రిమెంబర్ ఆల్వేస్ లిసన్ టు యువర్ గట్ ఇన్స్టింక్ట్. అంటే లోపల ఏదో సిక్స్త్ సెన్స్ అంటారు కదా, అది చెప్తూ ఉంటుంది సేఫ్ కాదు, నేను ఇక్కడ ఉండకూడదు, నేను ఇది అవాయిడ్ చేయాలి. సో మీరు ఆ రకంగా సేఫ్ గా ఉండాలి పిల్లలు. నెక్స్ట్ ప్లీజ్. So let us bring about a better future. Okay, better future for our future generations. Okay, next please. So Malala emanindi, I want every girl to know that her voice can change the world. So Malala em chesindi Afghanistan lo kada. So ento suppression ki guraindi, tana voice toni tanu తిరగబడింది కాబట్టి ఇప్పుడు తన వాయిస్ వరల్డ్ అంతా గుర్తుపట్టింది అనమాట. సో వాళ్ళకి ఏంటి, లేడీస్ కి గర్ల్స్ కి ఎడ్యుకేషన్ లేకుండా పనిష్మెంట్ ఇస్తూ చీటికి మాటికి కవర్ చేస్తూ, సో స్త్రీలకు కూడా స్వేచ్ఛ ఉండాలి అని చెప్పేసి తను చెప్పింది. సో సో మనందరం కూడా స్వేచ్ఛతోని ఉందామా? గుడ్ అండ్ బ్యాడ్ తెలుసుకుంటాం కదా. ఎస్, గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్డ్రన్. అందరూ పోస్ట్ టెస్ట్ మాత్రం తప్పకుండా చేయండి, చేసిన తర్వాతే మీకు సర్టిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ శోభ. శోభ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా మీ అందరికి. ఏమన్నా అడగాలనుకుంటే శోభ మేడం ఉన్నారు, మళ్ళా ఇప్పుడు జమున ఉంది, మీరు అడగొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే మీరు ఏమన్నా ఎక్స్ప్రెస్ చేసుకుంటారా, మీ విషయాలు ఏమన్నా చెప్పొచ్చు. ఏం లేవా? జమున you're muted. ఓకే, ఐ థింక్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళు లేచి చెప్పండి మీకు అన్నిట్లో ఏది నచ్చింది అండ్ మీరు ఏది పాటిస్తారు. ఎవరైనా ఒక్కరు బాగా అనిపించింది మీకు, ఏది బాగా అర్థమైంది? ఎవరన్నా లేయండి. ఆర్తి హోమ్ పిల్లలు ఎవరన్నా? అబ్బాయి అమ్మాయి. లక్ష్మి లేసింది కదా ఇందాక. ఇప్పుడు ఇంకెవరన్నా ఎవరున్నారు అక్కడ? కబీర్, జస్ట్ సీ ఆస్క్ వన్ ఆఫ్ ద గర్ల్స్ టు గివ్ అ ఫీడ్బ్యాక్ మన హోమ్ లోంచి. And one girl and boy from the school. మొత్తం ప్రెజెంటేషన్స్ లో మీకు అంతా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మీరేమన్నా చేస్తారా ఇంత తప్పు చేస్తే? లేస్ నిల్చొని చెప్పండి. వన్ ఆఫ్ యూ గెట్ అప్. ఎస్, నీ పేరు చెప్పి చెప్పు. నీ పేరేంటి? I think other schools should be muted, then we can hear her clearly. అక్క ఫక్రునిసా ఈ పాప పేరు? ఫక్రునిసా. చెప్పు నాన్న. చెప్పు. మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దానిలో మేము ఏం నేర్చుకున్నామంటే బాయ్స్ తో ఎలా ఉండాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళ బిహేవియర్ మేము అర్థం చేసుకొని దూరం ఉండాలి, ఇలాంటివి నేర్చుకున్నాం. ఏమన్నా సిట్యుయేషన్ వస్తే ఎట్లా రక్షించుకోవాలి నిన్ను, అది మెయిన్. No, she said she can identify toxic behavior and how to get away from that situation. From the situation. Very good. Nana. Very good, Nana. Very good. Fakrunisa. Very good. ఎవరన్నా చెప్తారా ఆర్తి హోమ్ లో నుంచి?
No, I think she is telling. Good afternoon, ma'am. Good afternoon, ma'am. Yes, good afternoon. Good afternoon, ma'am. I'm Saindavi. I'm studying 10th standard in RP school. Thanks for your valuable and informative presentations. From all your presentations and I learned so much today. Throughout all the presentations, what I like the most is gender bridging. The main difference and the only difference between girls and boys is only the structure, body structure, and the hormones, and something biological. That's it. There's nothing like emotional, and there's nothing like socially. So I think I like the most. I like this the most, ma. Thank you. Very Good, ma. Very good. Nice. Anyone else, Cheppamma? Anyone? Very nice. Very nice, Pallavi. Abbai Cheppaman. One boy. Boy from the school. Yes. ఎవరన్నా బాయ్స్ లేరా? వెనకాల కూర్చొని ఉన్నట్లున్నారు ఒక పక్కకి. Yes, boy. Come, mama. మధ్యలోకి రామ్మా. Types of warm. Types of warm. సరే, ఇంకేం నచ్చింది? Bridging, ma. Bridging. సపోజ్ మీ స్కూల్లో మీరందరు స్కూల్ నుంచి బయటికి వెళ్ళారనుకోండి, అప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా మీ స్కూల్ అమ్మాయిని ఏడిపిస్తుంటే మీరు ఏం చేస్తారు? నువ్వే ఉన్నావు అక్కడ. అటాక్ చేస్తామా? అటాక్ చేస్తా. సపోజ్ వాళ్ళు 10 మంది ఉన్నారు, నువ్వు ఒక్కడివే ఉన్నావు, అప్పుడు పారిపోతామా అమ్మాయిని తీసుకొని? నీ వెనకాల పరిగెత్తి రావచ్చు కదా వాళ్ళు. పోలీస్ కి ఫోన్ చేస్తామా? విచ్ నంబర్? 100 or 1098. వెరీ గుడ్, వెరీ నైస్. సో మీరు మీ అమ్మాయిలకి సపోర్టివ్ గా ఉంటారు. దట్స్ వాట్ యు మీన్ కదా? వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇదంతా మీరు వేరే బాయ్స్ కి కూడా చెప్పండి. Teachers, any feedback from the teachers? Vindhya, can I go? Go. Thank you. టీచర్స్ ఉన్నారు కదండి ఆర్తి స్కూల్లో వెనకాల. ఎనీ ఫీడ్బ్యాక్? హౌ డిడ్ యూ లైక్ అవర్ ప్రోగ్రామ్ ఆర్ ఎనీథింగ్ యూ వాంట్ us more to tell? ఆర్ ఇది చాలా ఎవరన్నా చెప్తారా ఫీడ్బ్యాక్? చాలా మంది టీచర్స్ కనిపిస్తున్నారు నాకు వెనకాల. Any teacher coming forward? Kabir? టీచర్ ఎవరో కామొస్తుంది. నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఎనీథింగ్ మోర్ యూ వాంట్ ఆఫ్టర్ దిస్ టీచర్? నువ్వు చెప్పు. టీచర్ వచ్చారు కదా. I'm Shanti, ma'am. Yeah. Good evening, ma'am. Good evening. Right time లో కరెక్ట్ గా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మ్యామ్. పిల్లలకు ఎలా కాపాడుకోవాలి, మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ఈ కాలం పిల్లలకు చాలా 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 అవసరము. వాళ్ళకు ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు మనము సపోర్ట్ చేయాలి. మన ఆర్టీ హోమ్ నుంచి చాలా సపోర్ట్ అనేది ఉంది మనకు, కాబట్టి మన పిల్లలు ధైర్యంగా ఉన్నారు. బట్ అదర్ స్కూల్స్ పిల్లలు కూడా చాలా సపోర్ట్ అవసరం. మన సపోర్ట్ ఉంది, వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. ఇది నేను కోరుకుంటున్నాను. జెండర్ ఈక్వాలిటీ అనేది రాబోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ జెండర్ ఈక్వాలిటీ. ఓకే, థ్యాంక్ యూ. మీ కడప డిస్ట్రిక్ట్ లో అన్ని స్కూల్స్ రిమోటెస్ట్ స్కూల్ కూడా వెళ్ళాలని మా ఉద్దేశము.
చూద్దాం. కబీర్ ఈజ్ గోయింగ్ ఫార్వర్డ్, అందరినీ మీట్ అయ్యి మీ డిఓ అండ్ ఎవర్ జాయింట్ కలెక్టర్ వాళ్ళందరినీ మీట్ అయ్యి మేము లెటర్ ఇచ్చాము. సో విల్ సీ. ఓకే, థ్యాంక్ యూ. కబీర్, ఏం చెప్పు, నీ ఉద్దేశం ఏంటి? This program was really needed. మధ్యలోకి రా కబీర్, కనిపించడం లేదు. ఎస్పెషల్లీ నేను ఇక్కడ ఆర్టీ హోమ్ లో ఉన్నాను, కమ్యూనిటీ కాలేజ్ పిల్లలతో పాటు ఉన్నాను. మీరు చెప్పినంత వైలెన్స్ అండ్ అగేన్స్ట్ విమెన్, జెండర్ ఈక్వాలిటీ, తర్వాత ఇంకొంచెం టచ్ చేసి ఉంటే ఎస్డిజిస్ మీరు టచ్ చేసి బాగుండేది అనిపించింది. What is it? Sustainable development goals. Sustainable development. That ours is only violence against women. This program Dheera is only violence against women. Violence against avoiding violence against women is also one of the part of the gender equality. So that part I like most. Gender equality gurinchi cheptaru. First thing is these girls, I think now they knew what is the difference between gender and sex ante enti, biological ga vachindi enti, mana perceptions enti, మనం థింగ్స్ ఎలా చూస్తాము, అది డిపెండ్స్ అపాన్ అవర్ పర్సెప్షన్ అనేది తెలిసి ఉంటుంది. ఇంకా వచ్చి ఎస్పెషల్లీ ఏంటంటే హౌ టు రియాక్ట్ వెన్ సంబడీ ఈజ్ అటాకింగ్. లేకపోతే మీకు ఏమైనా జరుగుతున్నప్పుడు మీరు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి నేర్చుకున్నారు పిల్లలు. ఐ థింక్ దాని ప్రకారం మీకు నడుస్తారు అనుకుంటాను. ప్యానిక్ అవ్వకూడదు. ఫస్ట్ సబ్జెక్ట్ పేరే ధీరా, అంటే ధైర్యం ఉంటారు. ప్యానిక్ అవ్వకుండా, భయపడకుండా, మనకు లా ఏం చెప్తుంది, మనకు లా ఏం ప్రొటెక్షన్ ఇస్తుంది, మనకు లా ఏమైనా సెక్షన్స్ ఇక్కడ 534 సెక్షన్ ఉంటుంది, వీటన్నిటి ద్వారా మనం ఎలా చేయాలి అది నేర్చుకోవాలి. అది నేర్చుకున్నాను అనుకుంటాను. దాని తర్వాత ఐపీసీ ఈ శిక్ష ఇస్తుంది, ఆ శిక్ష ఇస్తుంది అనేది నేర్చుకునే ముందు మనము ఎలా మనం కాపాడుకోవాలి, సంభవం జరిగినప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి. దాని తర్వాత సపోజ్ మన మీద ఏమైనా అటాకే జరిగింది అనుకోండి, మేడం చెప్పారు స్నానం చేయకండి, బట్టలు మార్చుకోకండి, హాస్పిటల్కి వెళ్ళండి, ఫస్ట్ డాక్టర్ దగ్గర చూపించుకోండి. ఇదంతా మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఏమవుతుందంటే మన మీద ఎవరైనా అటాక్ చేశారంటే ఆ క్షేమ వల్ల ఏం చేస్తామంటే మనం స్నానం చేసి బట్టలు తీసేసి అది చేస్తాం, నార్మల్ గా న్యాచురల్ గా చేసే పని. కానీ అట్లా కాకుండా లా మనకు ఏం ప్రొటెక్షన్ ఇస్తుంది, ఆ ప్రొటెక్షన్ మనం లా నుంచి తీసుకోవాలంటే మనం ఏ విధంగా చేయాలి అది నేర్చుకోవాలి. ముఖ్యంగా అది నేర్చుకున్నాను. అక్కడ నేను మధ్యలో 1 గంట భోజనానికి పోయాను. The tips and tricks of say the protecting yourself, adi నేర్చుకున్నది ఈ రోజు. సరేనా? థ్యాంక్స్ కబీర్ అండ్ టీచర్స్. ఈ స్లైడ్స్ అన్ని విల్ బి షేరింగ్ విత్ యూ సో దట్ ఇన్ నెక్స్ట్ బ్యాచెస్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళకి మీరు వాడుకోవచ్చు. ఎస్పెషల్లీ టీచర్స్ ఇన్ స్కూల్ నెక్స్ట్ బ్యాచ్, నెక్స్ట్ ఇప్పుడు 9th క్లాస్ కి వచ్చే వాళ్ళు, 10th క్లాస్ కి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు వాడుకోవచ్చు. టు ఫర్దర్ టెల్ దెమ్ వాట్ ఇట్ ఇస్. Thanks for the wonderful initiative. We thank Dr. Shamkumari garu. Thank you children. The teacher edo cheptunnaru. Yeah, good evening ma'am. Good evening. Yeah, my name is Subaratnamma. I'm working as a science teacher in our arty school. Today's topic is very nice and it is very attractive. It is very useful to everyone also, not only childhood and adults also it is very useful. And then if it when you are going to anywhere, if it is any dangerous position, first we want to think how can we protect ourselves and what we will do next steps. So these are all we are giving your suggestions in this period. It's very nice to everyone also. Protecting is very better to first ourselves, and thinking is very nice if you are taking any action, first thinking is very useful. So while you're calling for police or 1098 and then ask to our friends how can we escape from the bad situations, that is very good thing. So that is my opinion. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. So shall we end Shobha now? Yes, Vindhya. Thank you. Thank you. Thank you, Aarti School and Aarti Home girls. Kabir, ఇంకొక టీచర్ వచ్చారు. Yes, చెప్పండి మీరు ఏమనుకుంటున్నారు. It's okay if they want to talk, we will allow them to. Yeah. First of all, thank you so much for valuable information, ma'am. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఓన్లీ గర్ల్స్ కే కాకుండా బాయ్స్ కి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అనేది నా ఒపీనియన్ మ్యామ్.
ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో సిస్టర్స్ మదర్స్ ఉన్నారు. సో వాళ్ళకి అవేర్నెస్ అనేది రావడం వల్ల వాళ్ళ సిస్టర్స్ కి వాళ్ళ మదర్స్ కి చెప్పడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ప్రోగ్రామ్ టు అవర్ చిల్డ్రన్ అండ్ me also. Thank you so much. This program is for both for boys and girls. Yeah. So we are targeting boys and girls from 9th class to 12th class all over the country. Okay, only girls ke kaadu. గర్ల్ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంది ఐ కెన్ డూ ఎనీథింగ్ అని ఒక మైండ్ సెట్ తో ఉంటుందో అప్పుడు ధైర్యంగా సొసైటీలోకి వెళ్ళగలదని నా ఒపీనియన్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఈ స్లైడ్స్ మీకు ఇస్తే మీ నెక్స్ట్ స్టూడెంట్స్ అందరికీ మీరు చెప్తూ ఉండండి ఇది. Thank you. Okay, Shobha, you want to conclude? Yeah, that is it. Thank you so much, actually, Sandhyaka, if you are there here, and thank you, Aarti School, and teachers, and Mr. Kabir, and girls and boys. So, thank you, Dr. Vindhya, and girls, boys. Let's all stay strong. Okay. చెప్పినవన్నీ గుర్తు పెట్టుకోండి. మీరు ఇంకా చుట్టుపక్కల మీకు ఎవరు కనిపిస్తే గర్ల్స్ బాయ్స్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ చెప్పండి. ఓకే, బాయ్. Sandhyaka, are you there? I think something wrong with her system. Yeah. Anyway, girls, boys, teachers, Kabir, andaru bye. 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 Please share and then go ahead with this slides to all your next students and friends. Okay. Bye. Thank you. Thank you. Thank you. Thank you, Shriman. Shriman, thank you so much. Welcome, madam. Welcome. Vindhya, bye, Vindhya. Thank you.